ఇప్పుడు వాక్యమే మా సంస్కృతి. మా రాజు మా వాక్యమై ఉన్నాడు. మమ్మల్ని పరిపాలన చేయవాడు మా వాక్యమై ఉన్నాడు. హల్లెలూయా. మా శిరస్సు మా వాక్యమై ఉన్నాడు. మా భర్త మా వాక్యమై ఉన్నాడు. ఆయనే మమ్మల్ని పరిపాలిస్తున్నాడు. ఆయనే మమ్మల్ని నడిపిస్తున్నాడు. ఆయనే ప్రభువా. ఆ వాక్యమే ప్రభువా ఈ చివరి కాలంలో ఉన్న నీ సంఘము, నీ భార్యను పరిపాలిస్తూ నడిపిస్తున్నది. దేవా, ఈ విషయాలన్నీ నువ్వే బయలుపరచు. ఎవరికి నువ్వు బయలుపరుస్తావంటే ఎవరు అందులో ఉన్నారో, అందులో ఉండుటకు ఎవరు ముందుగా నిర్ణయించబడ్డారో, అందులో ఉండుటకు ఎవరు ముందుగా నిర్ణయించబడి ఏర్పరచబడి ఎన్నుకోబడ్డారో వాళ్ళకే నువ్వు ఈ మర్మములు తెరిచి బయలుపరుస్తావు. ఎందుకంటే వాళ్ళు చూసుకోవడానికి, వాళ్ళు నూతన జన్మ పొందుకోవడానికి, నూతన సృష్టిగా మారిపోవడానికి, పరలోకపు రాజ్యములో వారసులుగా ఉండడానికి, అక్కడ వాళ్ళు ఆ నాగరికత, ఆ సంస్కృతిలో ఆ రాజు చేత పరిపాలించబడడానికి. అందుకే నువ్వు వారికి బయలుపరుస్తావని నమ్ముతున్నా నేను. మిగతా వాళ్ళు విమర్శిస్తారు, మిగతా వాళ్ళు కొట్టిపడేస్తారు, మిగతా వాళ్ళు శత్రువులుగా తయారవుతారు. మా గురించే బోధిస్తున్నాడు ఈయన అని. ఎవరెట్లున్నా నాకు అవసరం లేదు. నీ ఏర్పాట్లో ఉన్న వాళ్ళ కోసమే ఈ వర్తమానం వచ్చింది. అందులో నేను ఒక్కరిని ప్రభువా. అందులో ఇక్కడున్న పిల్లలు ఉన్నారు ప్రభువా. ఇంకా చాలామంది ఉన్నారు ప్రభువా. వాళ్ళ కొరకు నువ్వు నడిపించినందుకు స్తోత్రం. ఖచ్చితంగా దేవుని కుటుంబం యొక్క మర్మము, వివాహమును గురించిన మర్మము నీ పిల్లలకు అర్థమవునట్లుగా చేయమని సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ దీవించును గాక. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ముఖ్యంగా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. వీఆర్ టేకింగ్ ద సబ్జెక్ట్ దేవుని కుటుంబం యొక్క మర్మం గురించి మాట్లాడుతాం. అందులో వివాహము మరియు పరిత్యాగం గురించి మాట్లాడుతున్నాం. దీస్ ఆర్ 2 డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఇవి 2 వేరు అంశాలు, మర్చిపోకండి. వివాహం అంశం వేరు, పరిత్యాగ పత్రిక లేదా విడాకులు అనేది వేరు. సో వివాహం గురించి మనకు అర్థమైతే అప్పుడు విడాకుల గురించి అర్థమవుతాయి. ఓకేనా? మరి చాలామంది పొరపాటు చేసేది ఎక్కడ అంటే వివాహం దగ్గర. ఎక్కడ పొరపాటు చేస్తారు? దట్స్ రైట్. వివాహము దగ్గరనే చాలామంది పొరపాటు చేస్తూ ఉంటారు. వివాహము దగ్గరనే చాలామంది తప్పిపోతుంటారు. అందుకే ఈ రోజున మీరు జాగ్రత్తగా దేవుడి యొక్క వాక్యమును వింటారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. నేను వింటారా? పొద్దున నేను చాలా విషయాలు బోధించిన. జీసస్ గాట్ ఎ క్వశ్చన్ ఫ్రమ్ ఫారిసీస్. పరిసయ్యుల యొద్ద నుండి యేసు యొద్దకు ఒక ప్రశ్న వచ్చింది. ప్రశ్న వివాహం గురించి కాదు, ప్రశ్న విడాకుల గురించి. అది కూడా పురుషుడు విడిచిపెట్టొచ్చా, స్త్రీ కాదు. ఓకే? ఎందుకంటే మోషే వాళ్ళకి ఇచ్చారు అది. కానీ యేసు ఆన్సర్ ఎక్కడ తీసుకెళ్ళాడు? ఆదిలోనికి విడాకుల దగ్గర తీసుకెళ్ళలే సుమా, వివాహం దగ్గర తీసుకెళ్ళాడు. ఎందుకంటే వివాహం చేసుకుంటున్నది విడాకుల కోసం కాదు. దట్స్ మెయిన్ ఇంపార్టెంట్ రెవల్యూషన్. అది చాలా ప్రాముఖ్యమైన ప్రత్యక్షత. ఎందుకంటే క్రీస్తు కూడా తన వధువుని, తన సంఘమును వివాహం చేసుకుంటున్నది విడాకుల కోసం కాదు. ఈరోజు మీరు దాన్ని చూడబోతున్నారు. మీరు ఓకేనా? రెడీగా ఉన్నారా? ఓకే, లెట్ us గో టు ద బైబిల్. పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్దాం. చూడండి, ఈ వివాహము విడాకుల యొక్క చట్టాలు మీకు అర్థం కావాలంటే నేను కొన్ని పుస్తకాల పేర్లు చెప్తాను. అందులో సంఖ్యాకాండం 30వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం. ఇప్పుడు అదిగా చదవకండి, మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. బికాస్ లా ఈజ్ హ్యావింగ్ ఏ సీక్రెట్స్. చట్టమునకు ఎల్లప్పుడూ రహస్యాలు ఉంటాయి. చట్టము దేవుడు ఇస్తున్నాడంటే దాంట్లో ఏదో రహస్యం ఉంటుంది. మరియు చట్టమునకు ఎల్లప్పుడు కూడా ఒక ఛాయ ఉంటుంది, ఒక నీడ ఉంటుంది. అర్థమైందా? ఇఫ్ యు డోంట్ అండర్స్టాండ్ గాడ్స్ లా, దేవుని చట్టం నీకు అర్థం కాలేదనుకో, నీకు చాలా విషయాలు అర్థం కావు. ఉదాహరణ, విమోచన చట్టం. విమోచన చట్టం పాత నిబంధనలో ఇవ్వబడింది.
అర్థమైందా? విమోచన చట్టం పాత నిబంధనలో ఇవ్వబడింది. ఆ చట్టం నీకు అర్థం కాలేదనుకో, కొత్త నిబంధనలో అసలు నీకు విమోచన ఎలా జరిగిందో నీకు అర్థం కాదు. రైట్? అర్థమైందా? అందుకే ఆ విమోచన చట్టమును నువ్వు రూతు బోయాజ్ కథలో చూడగలవు, ఆ విమోచన చట్టాన్ని. ఎందుకంటే అదే ఇప్పుడు క్రీస్తు మనకు చేస్తున్నాడు. రూతు బోయాజ్ కథ మొదటి రాకడిది కాదు, రూతు బోయాజ్ కథ రెండవ రాకడిది. అర్థమైందా? సో అక్కడ ఆ చట్టం అర్థం కావాలి. ఎందుకంటే రూతు యొక్క మొదటి భర్త చనిపోయాడు, విడవలేదు, విడనాడబడిన స్త్రీ కాదు ఆమె. భర్త చనిపోయాడు. భర్త చనిపోతే మరలా తిరిగి ఆమె వివాహం చేసుకోవచ్చు. అది చట్టం, అది. రైట్? అందుకే మనకు పౌలు గారు, మొదటి సంఘకాల వర్తమానికుడు పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఆయన 1 నుండి 6 వచనాలలో ఆయన చట్టము అంటే ధర్మశాస్త్రము మరియు కృపను గురించి మాట్లాడుతూ, చట్టము మరియు ధర్మశాస్త్రం, అదే ధర్మశాస్త్రము కృప, ఈ రెండింటి గురించి మాట్లాడుతూ క్రీస్తు సంఘమునకు దాన్ని ఆపాదిస్తున్నాడు. క్రీస్తు సంఘానికి ఎలా అంటే వివాహ రూపంలో ఆపాదిస్తున్నాడు. ఎలాగంటే ఒక స్త్రీ తన మొదటి భర్తతో విడాకులు తీసుకుంటే కాదు, కానీ తన మొదటి భర్త చనిపోతే మాత్రం ఆమె తిరిగి వివాహం చేసుకోవచ్చు ఆమె. అందుకే మన మొదటి భర్త లోకం తీసుకో, సాతానుని తీసుకో, అవిశ్వాసం తీసుకో, లేకపోతే చట్టాన్ని తీసుకో, ధర్మశాస్త్రాన్ని తీసుకో, అది చనిపోయింది. అది చనిపోయింది కాబట్టి క్రీస్తు ఇప్పుడు మళ్ళీ తిరిగి మనల్ని వివాహం చేసుకుంటున్నాడు. అందుకే ఈరోజు మనం చట్టము నుండి విడుదల పొందున్నాం, ఈరోజు ధర్మశాస్త్రం నుండి మనం విడుదల పొందుకున్నాం, మరి మనం క్రీస్తుతో వివాహం చేసుకున్నాం. అది పౌలు గారు రాస్తున్న ఆ గొప్ప మర్మం రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో 1 నుండి 6 వచనాల్లో ఉంటుంది. దాన్ని ప్రవక్త ఎత్తుకొని ఏమన్నాడో తెలుసా? ఆయన ఏమన్నాడో తెలుసా? ఇట్స్ ఎ గ్రేట్ మిస్టరీ. అది గొప్ప మర్మమై ఉన్నది. క్రీస్తుకు సంఘానికి మధ్యలో ఉన్న మర్మమై ఉన్నది అది. రైట్? ఒకటి గుర్తుంచుకోండి, యేసు క్రీస్తులో యాజకత్వం ఉన్నది. ప్రధాన యాజకుడు పెళ్ళై భర్త చచ్చిపోయిన స్త్రీని చేసుకోవడానికి వీల్లేదు. రైట్? కానీ యేసుక్రీస్తులో రాజు కూడా ఉన్నాడు, దావీదు కూడా ఉన్నాడు. అహరోను మాత్రమే లేడు, దావీదు కూడా ఉన్నాడు. రాజు చేసుకోవచ్చు. మీకాలును అలానే చేసుకున్నాడా? బెత్షెబాను అలానే చేసుకున్నాడా? రాజు చేసుకోవచ్చు. ఇప్పుడు మనము యేసుక్రీస్తును మళ్ళీ ఎలా వివాహం చేసుకుంటున్నాం? మనం కన్యక కాదు కదా, మనకు భర్త ఆల్రెడీ పెళ్ళైంది కదా, మన భర్త చనిపోయాడు కదా, అంటే ఆయన రాజుగా చేసుకుంటున్నాడు ఆయన. కానీ కన్యకగా చేసుకునే దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ పౌలు గారు ఆ మర్మం రాస్తాడు. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడని, ఎన్నుకున్నాడని, ముందుగా నిర్ణయించుకున్నాడని, మనం ఆయన ఎదుట పరిశుద్ధములను నిర్దోషములై ఉండవలనని జగదు పునాది వేయబడక మునిపే మచ్చైనను, డాగైనను, ముడతైనను, అటువంటి కలంకమైనను లేని స్వచ్ఛమైన వధువుగా కన్యకగా మనల్ని ఏర్పరచుకున్నాడని మరలా అది రాస్తా ఉన్నాడు ఆయన. సో వీ హ్యావ్ టు కీప్ ద స్క్రిప్చర్స్ ఇన్ దేర్ ఓన్ ప్లేసెస్. లేఖనాలను వాటి స్థానంలో పెట్టాలా. ఒకవేళ ఈ లేఖనం తీసుకొచ్చి అక్కడ పెట్టినా, ఆ లేఖనం తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా గందరగోళం మొదలవుతుంది. ఎందుకంటే మనము వివాహము చేయబడిన స్త్రీ అయ్యి భర్త చచ్చిపోయిన వాళ్ళము మళ్ళీ క్రీస్తుతో వివాహం చేయబడుతున్నాం. అదే సమయంలో మనం కన్యక కూడా. అర్థమైందని చెప్పింది? అదే సమయంలో మనం కన్యక కూడా. ఎందుకంటే మనల్ని పవిత్రురాలైన కన్యకనుగా క్రీస్తుకు, ఒక్కడే పురుషుడైన క్రీస్తుకు నేను ప్రదానం చేశానని పౌలు రాస్తున్నాడు. అటో భర్త చనిపోయిన స్త్రీని ఆమె తిరిగి ఎలా పెళ్లి చేసుకోవచ్చో అలానే ఇప్పుడు సంఘం కూడా ఆ చట్టము, ఆ ధర్మశాస్త్రము, దాంతో పెళ్ళైన ఈ సంఘమునకు ఆ చట్టం చనిపోయింది ఇప్పుడు ఆమెకు, ఆ ధర్మశాస్త్రం చనిపోయింది ఆమెకి ఇప్పుడు. అందుకే ఆమె కృప ద్వారా ఇప్పుడు
క్రీస్తును వివాహం చేసుకుంటున్నాను రాస్తాడు. పౌలే రాస్తాడు ఈ మర్మాలు. మళ్ళీ ఇటో నువ్వు పవిత్రాలను కన్యకగా నేను క్రీస్తుకు, ఎందుకు క్రీస్తు ఇక్కడ ప్రధాన యాజకుడై ఉన్నాడు, క్రీస్తు ఇక్కడ రాజు అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అండ్ వీ హ్యావ్ టు నో దీస్ థింగ్స్. ఈ విషయాలు మనకు తెలియాలా, క్రీస్తుని గురించి మనకు అర్థం కావాలా, ఈ చట్టాలు మనకు అర్థం కావాలా. అందుకే మీరు ఇంటికి వెళ్ళాక సంఖ్యాకాండం 30వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయము దయచేసి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవండి. అలానే 1 కొరింథీయులో 6-7 అధ్యాయాలలో పౌలు గారు 1 కొరింథీయులు 6-7 అధ్యాయాలలో మ్యారేజ్ అండ్ డైవర్స్, వివాహము మరి పరిత్యాగం గురించి మాట్లాడుతున్నాడు. అవి కూడా చదవండి బ్రదర్. ఇవన్నీ ఎందుకు బ్రదర్? మనకు క్రీస్తు నీకు మధ్యలో జరిగే వివాహం ఏంటో నీకు అర్థం కావాలా. అదే ఈ గడియ వర్తమానం. నీకు వివాహము చేయబడమే కాదు, ఇప్పుడు ఆయన వాక్యము చేత నువ్వు గర్భం కూడా ధరించాలా. అందుకు నువ్వు గుణవతైన స్త్రీగా ఉండాలా. ఆ 3 గుణ లక్షణాలు, మాతృత్వము, గర్భము మరియు స్త్రీతత్వము, ఆ 3 గుణ లక్షణాలు నీలో ఉండాలా. ఎవరు అంటనిదై ఉండాలా. వింటున్నారా? ఆ స్త్రీతత్వాన్ని కానీ, ఆ గర్భమును కానీ, లేకపోతే ఆ మాతృత్వమును కానీ ఎవరు అంటనిదై ఉండాలా. అలా ఉన్నప్పుడే ఆయన నిన్ను తన భార్యగా స్వీకరిస్తాడు. ఈరోజు బ్యాప్టిస్టును ధృవీకరించడానికి, ఈరోజు పెంతెకోస్తును ధృవీకరించడానికి, ఈరోజు ఈ సంఘ శాఖలన్నిటిని, సంస్థాగత సంఘాలన్నిటిని ధృవీకరించడానికి కారణం ఏంటిది? క్రీస్తు ఎందుకు వాళ్ళని ధృవీకరించాడో ఈరోజు మీకు అర్థమవుతుంది. రెడీగా ఉన్నారా? సో మీరు ఇంటికి వెళ్ళాక నేను చెప్పిన ఈ పుస్తకాలు, వాటి అధ్యాయాలు చదవండి. యూ విల్ గెట్ అన్ ఐడియా. నేను చెప్పబోయే వర్తమానములకు మీకు ఒక మంచి అవగాహన వస్తుంది. ఓకేనా బ్రదర్? ఇవన్నీ ప్రవక్త చెప్పాడా? అన్నీ ప్రవక్త చెప్పినాయే. నువ్వు చదవకపోతే నేనేం చేయలేను. ప్రవక్త చెప్పినే నేను చెప్తున్నా. లా ఈజ్ హ్యావింగ్ ఏ షాడో అనే మెసేజ్ చెప్పాడా? చట్టమునకు, ధర్మశాస్త్రమునకు ఒక నీడ ఉన్నదని చెప్పాడు. ఉందా? లా ఆర్ గ్రేస్, చట్టమా, ధర్మశాస్త్రమా, లేక కృపనా? అవునా? కృపకు బదులుగా చట్టమును ఎన్నుకొనుట. ఇవన్నీ దేని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? చట్టము, కృప, చట్టము, కృప. మొదటి సంఘాల వర్తమానికుడు పౌలు గారు కూడా రెండింటి గురించి మాట్లాడాడు. ఇప్పుడు ప్రవక్త కూడా రెండింటి గురించి మాట్లాడుతున్నాడు. రైట్? మీకు అర్థమైందా? ఎందుకు అంటే వివాహము మరి పరిత్యాగమనే ఆ అంశం వచ్చినప్పుడు వీళ్ళు దాన్ని క్లియర్గా చెప్పాలా. వీళ్ళు యేసు దగ్గరకు వచ్చింది, యేసు క్లియర్ చేశాడు. ఇప్పుడు పౌలు గారి దగ్గరకు వచ్చింది, పౌలు క్లియర్ చేయాలా. తర్వాత ప్రవక్త దగ్గరకు వచ్చింది, ప్రవక్త క్లియర్ చేయాలా. రైట్? ఒకటి గుర్తుంచుకోండి, వర్తమానం వచ్చింది మనల్ని సరిదిద్దడానికి, పాపం చేయడానికి కాదు, పాపములో ఉన్న వారిని సరిదిద్దడానికి. అది వర్తమానం యొక్క ఉద్దేశం. ఓకేనా? మరి పాపములో ఉన్నదానిని సరిదిద్దాలంటే నీకు వర్తమానం అర్థం కావాలా, ధర్మశాస్త్రం ఏందో, కృప ఏందో అర్థం కావాలా, నీ వివాహం ఎట్లా జరుగుతుందో నీకు అర్థం కావాలా, క్రీస్తుతో నీకు జరుగుతున్న వివాహం ఏంటో నీకు అర్థం కావాలా, అసలు నువ్వు ఆయనకు భార్య ఎట్లయితున్నావు నీకు అర్థం కావాలా, నీ స్థితి ఏంది, నీ పరిస్థితి ఏంది, నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు, ఏ నేపథ్యం, ఏ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చావు, ఏ నేపథ్యం నుండి వచ్చినావు నీకు అర్థం కావాలా. ఎందుకు రూతు స్టోరీ అక్కడ ఉన్నది, ఎందుకు ఎస్తేర్ స్టోరీ అక్కడ ఉన్నది, ఎందుకు అక్కడ మిఖాలు స్టోరీ, దావీదు జీవితంలో మిఖాలు ఉన్నది. వింటున్నారా? దావీదు జీవితంలో అక్కడ అబిగేలు ఉన్నది. దావీదు జీవితంలో హల్లెలూయా బెత్షెబా ఉన్నది. 2 భర్తలు కలిగిన స్త్రీలు ఉన్నారా బైబిల్లో? అయ్యో, ఉన్నారా? ఉన్నారు. అవన్నీ ఎందుకు పెట్టాడు దేవుడు అక్కడ? ఛాయలలో, నీడలలో. ఎందుకంటే వాటన్నిటికీ నిజ రూపం మనమై ఉన్నాం. ఆ చట్టాలు, ఆ ధర్మశాస్త్రాలు అవన్నీ ఇప్పుడు మనకు అర్థమైతేనే మనం కృపలో ఎలా రక్షించబడతాం, కృపలో మనం ఎలా ముందుకు వెళ్తున్నామో మనకు అర్థమవుతుంది ఈ రోజున. క్యాచ్ ఇట్? పట్టుకున్నారా? అందుకే మీ బైబిల్ చదవడం మానకండి. రీడ్ ద బైబిల్ చదవండి, ధ్యానించండి దాన్ని. ధర్మశాస్త్రం అంతా కొట్టేయబట్టది నాకెందుకు, నేను చదవను.
నెరవేర్చి కొట్టేశాడు ఆయన. మరి ఆయన ఎట్లా నెరవేర్చేశాడు, ఎట్లా కొట్టేశాడు, అవి నీకు అర్థం కావాలా? లేకపోతే నీకు క్రీస్తుకు మధ్యలో ఉన్న సంబంధం ఏందో నీకు అర్థం కాదు. ఓకేనా? అందుకే మనకు అవన్నీ అక్కర్లేదు, వాటి గురించి మనం పెద్దగా పట్టించుకోవద్దు, ఆ మర్మములు మనకు తెలవాల్సిన అవసరం లేదు. అసలు ఏడవ దూత వచ్చి అవన్నీ ఎందుకు చెప్పిండు? మరి వధువుకి అవసరం లేకపోతే ఇవన్నీ ఎందుకు చెప్పాలి ఆయన? ఆయన ఎందుకు రూట్ స్టోరీ తీసుకోవాలా? ఎందుకైనా విమోచన కథను గురించి, విమోచన చట్టాల గురించి మాట్లాడాలి ఆయన? విమోచన క్రయధనం గురించి ఆయన మాట్లాడే మాటలు విమోచన క్రయధనం అంటున్నాడా? విమోచన చట్టంలో విమోచన క్రయధనం, ఆ క్రయధనం గురించి ఏంది, అవన్నీ ఏంటి అసలు? అవి అక్కర్లేదని చెప్పేవాడు ఏడవ దూత వర్తమానాన్ని త్రోసేస్తున్నాడు. వాడే క్రీస్తు విరోధి, వాడే మత్తయి సువార్త 24:24 ప్రకారంగా సాధ్యమైతే ఏర్పరచమని వారు, అంటే మనల్ని మోసగించడానికి వాడు ప్రయత్నిస్తున్నాడు. వాడు అవి అక్కర్లేదని చెప్పేటోడు అంతా. ప్రవక్త ఎందుకు చెప్పాడు? లా ఆర్ గ్రేస్ అనే మెసేజ్, చట్టమా లేక కృపనా? ప్రవక్త ఎందుకు చెప్పాడు? ధర్మశాస్త్రమునకు నీడ ఉందని. ప్రవక్త ఎందుకు చెప్పాడు? కృపకు బదులుగా ధర్మశాస్త్రమును సంఘం ఎన్నుకున్నట అని. ఇవన్నీ ఎందుకు చెప్పాడు ఆయన? ఆయనకేం పని లేదా? ఆయనకేం పొద్దుపోలేదా? ఏదో చెప్పాలని చెప్పాడా? లేదు. ఇదంతా వధువుకు అర్థం కావాలా? ఎందుకంటే ఇప్పుడు అవన్నీ జరుగుతానే మన జీవితంలో. వాట్ వి ఆర్, మనం ఎవరమో చూడాలా బైబిల్లా, మనం ఏమై ఉన్నామో చూడాలా బైబిల్లా. అవన్నీ తెలుసుకోకుండా నువ్వు ఎత్తబడడం అసాధ్యం. ఆమేన్. అందుకే అవన్నీ తెలుసుకోండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మరి ఇంకో విషయం తెలుసా? నేను ఎన్నుకున్న ఈ అంశము చాలా సంఘాలను, చాలామంది విశ్వాసులను, చాలామంది సేవకులను షేక్ చేయబోతుంది. ఇప్పటికే మొదలైంది షేకింగ్, ఇప్పటికే భూకంపాలు మొదలైనవి, వాళ్ళ కాళ్ళ కింద భూమి అదరడం మొదలైంది ఇప్పటికే. ఎందుకంటే ఇందులో 90% వాళ్ళ వివాహాలు చెల్లవు. 90% వివాహాలు చెల్లవు వాళ్ళవి. ఈవెన్ పాస్టర్ల వివాహాలు కూడా వాళ్ళు పాస్టర్ పని చేయడానికి కూడా వీల్లేదు వాళ్ళు. బట్ మే ద గాడ్ గ్రేస్, దేవుని కృప వారి కళ్ళు తెరిచి, వారి స్థితి ఏందో వాళ్ళు గ్రహించి, ఆ పాపంలో నుండి వాళ్ళు కృపచేత బయటికి వచ్చుదురు కాక. ఆ పాపంలో నుండి మేము వర్తమానంలో ఉన్నామంటారు. కాదు 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 నీకు ఈ వర్తమానం వచ్చింది పాపము నుండి బయట తీయడానికి. ఈ వర్తమానం నీకు పాపం చేయడానికి లైసెన్స్ ఇవ్వలేదు. ఓయ్, ఈ వర్తమానం, ఈ కృపా వర్తమానం నీకు పాపం చేయడానికి లైసెన్స్ ఇవ్వలేదు. నిన్ను పాపము నుండి విడిపించడానికి వచ్చింది. ఇది నీ స్థితిని లేఖనానుసారంగా మార్చడానికి, వాక్యానుసారంగా మార్చడానికి వచ్చింది. దీనివలన చాలామంది వివాహాలు చెల్లవండి. ఈవెన్ సేవకుల వివాహాలు కూడా, ఛాలెంజ్గా చెప్తానా నేను, సవాలుగా చెప్తానా నేను, సేవకుల వివాహాలు కూడా చెల్లవు. అందుకే ఈ వివాహము మరియు పరిత్యాగం అనే ఈ విషయాలు, ఈ ధర్మశాస్త్రము, ఈ కృపను గురించిన విషయాలు ఎవ్వరు కూడా వాటి జోలికి ఎందుకు పోరంటే, వాటిని ఎందుకు బోధించారంటే వాళ్ళ తప్పులు బయటపడతాయని. సరే, నాలాంటి బోధిస్తే వింటారా? మరి ఆదివారం పులిపిడి దగ్గర నుండి మారు బ్రదర్ యూట్యూబ్ చూడకండి అని మరీ చెప్తారు. ఎందుకంటే మీరు పాపంలో ఉండే నశించిపోయింది తప్ప పాపాన్ని మాత్రం మీరు విడిచిపెట్టద్దనే బోధలు అన్నమాట ఇవి. ఇప్పుడే నేను చెప్పానో లేదో, ఇందాక సాయంత్రం మీటింగ్ అయిపోతుడే ఓ బ్రదర్ ఫోన్ చేసే, ఆల్రెడీ బ్రదర్ మీకు విషయం నేను చెప్పలేదు. ఆ బ్రదర్ నా దగ్గరనే బాప్సం పొందుకున్నాడు. అతని వివాహ విషయంలో నాకు చెప్పాడు, బ్రదర్ నా వివాహము జరగలేదు బ్రదర్ అని. పాపం ఆయన షేక్ మొదలైంది ఇప్పుడు ఆయన కుటుంబంలో. సో బ్రదర్ సిస్టర్, లేఖనానుసారంగా వివాహం పొందుకున్న మీరు ధన్యులు. నిజం చెప్తాను, నేను చాలామంది జీవితం గందరగోళంలో ఉన్నది. కొన్ని వాళ్ళు చెప్తూ ఉంటే జవాబెట్టియాలో నాకు అర్థం కావట్లే. బ్రదర్, ఆమెను విడిచిపెట్టమంటావా, ఆమెతోనే ఉండమంటావా?
పాస్టర్ గారు మా ఆయనను వదిలిపెట్టమంటావా, మా ఆయనతోనే ఉండాలంటావా? ఓ దేవా, ఎస్ ప్రభా, నేను చెప్పేదాన్ని బట్టి ఈమె నిన్నేం తీసుకుంటుంది, నా పైన కృప చూపు ప్రభా అంట. నేను అప్పుడు నిజం, ఎందుకంటే నేను చెప్పేదానిపైన ఇప్పుడు వాళ్ళ కుటుంబం ఆధారపడి ఉన్నది. ఓ బ్రదర్, చాలామంది మెస్లో ఉన్నారు, చాలా గందరగోళంలో ఉన్నారు, చాలా దాని ఏమంటే రోతలో ఉన్నారు. వాళ్ళ వివాహ వ్యవస్థలో రోతలో ఉన్నారు. వాళ్ళు రోత, గందరగోళం. సేవకుల జీవితాలు కూడా అట్లనే ఉన్నాయి చాలామంది. మే గాడ్ గివ్ గ్రేస్. దేవుడు వాళ్ళ కృప చూపును గాక, పరిశుద్ధాత్మ వాళ్ళకు కళ్ళు తెరుచును గాక. ఆ రోత నుండి, ఆ గలిబిల్లు నుండి, ఆ పాపము నుండి దేవుడు వాళ్ళను వాక్యం చేత, కృప చేత విడిపించును గాక. అదే నా ప్రార్థన అయి ఉన్నది. ఆమేన్. ఓకే, లెట్ us go to the Bible. పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్దాం. పొద్దున యేసును ప్రశ్నించారు, చదివినామా? ఆ ప్రశ్నకు యేసు జవాబు ఇచ్చాడు, కానీ వాళ్ళకి సాటిస్ఫై కాలే. చాలామంది భార్య భర్తలకు సాటిస్ఫై కాదు వాక్యం. చెప్పానుగా, రిఫరీలు కావాలా వాళ్ళకు. పాస్టర్ ఎట్లుండాలంటే రిఫరీ. వీళ్ళిద్దరు కుస్తీ పోటీ పడుతూ ఉంటే, నీది తప్పమ్మా, నీది కరెక్ట్ అయ్యా, లేదా నీది తప్పయ్యా, ఈమె కరెక్ట్ అయ్యా అని రిఫరీలు చెప్పాలా. కానీ ఇద్దరిని వాక్యం చేత సరి చేస్తామంటే ఇంకోసారి పాస్టర్ని పిలువను కూడా పిలువరిగా. దట్ ఇస్ ద ప్రాబ్లం. శాస్త్రులు పరిశీల ప్రాబ్లం కూడా అదే. యేసు వాళ్ళను వాళ్ళ వివాహ పరిత్యాగాల విషయాలలో సరి చేద్దామని చూశాడు, ఆదిలోనికి తీసుకెళ్ళి ఆ మర్మమును వాళ్ళకు బోధించాడు. ఒప్పుకునే మనసు లేదు. అందుకే రెండో ప్రశ్న వేశారు, అలాగైతే మోషే ఎందుకు చెప్పాడు? మరి మోషే గొప్ప ప్రవక్త కదా, మోషే ధర్మశాస్త్రం ఇచ్చినోడు కదా, మరి మోషే ఎందుకు చెప్పాడు పరిత్యాగ పత్రిక రాయించి మీ భార్యలకు విడాకులు ఇవ్వమని? మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి. అంటే దాని అర్థం, మీకు పరిపూర్ణమైన దేవుని చిత్తాన్ని అంగీకరించే మనస్సు మీకు లేదు కాబట్టి, వాక్యము చేత భార్య భర్తలైన మీరు సరిదిద్దుకోవడానికి ఇష్టపడక వేరవ్వాలనే మనసులోనే ఉన్నారు. కాబట్టి మోషే మోషే ఏం చేశాడంటే, ఈ సమస్య ఇలా వీళ్ళు వేరవ్వాలని అనుకున్నప్పుడు వీళ్ళని మళ్ళీ కలపడం, జతపరచడం సాధ్యం కాదు కాబట్టి అందుకే విడాకుల పత్రాలు ఇచ్చి వేరైపోయిందని అన్నాడు. కానీ దేవుని పరిపూర్ణ చిత్తానికి వచ్చినప్పుడు వివాహములో విడాకులు లేవు. అది మర్చిపోకండి. ఇన్ గాడ్స్ ఇన్స్టిట్యూషన్, దేవుని యొక్క బోధలో, వివాహ బోధలో, వివాహ నిబంధనలో దాన్ని తయారు చేసిందే ఆయన, దాన్ని అమలుపరిచిందే ఆయన. ఆదిలో ఏదోను తోటలో దాంట్లో విడిపోవడాలు లేవు. అర్థమైందా? విడిపోవడానికి వీలు లేదు. దేవుడు విడిపోవడం అంటే పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టాలా. వివాహం దగ్గరకు వచ్చినప్పుడు విడిపోవడం అంటే పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి భార్యను హత్తుకోవాలా. రైట్? ఇక భార్య దగ్గరకు వచ్చినప్పుడు కనీసం తల్లిదండ్రుల గురించి కూడా ప్రస్తావన లేదు. ఎందుకు లేదంటే ఆమె అతని భాగం. ఈ తల్లిదండ్రులు అతని భాగాన్ని అతనికి ఇచ్చేశారు. ఈ తల్లిదండ్రులు ఆ భాగాన్ని పెంచారు 18-20 సంవత్సరాలు. ఇప్పుడు తిరిగి ఇచ్చేశారు. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఆ మరుసటి ఆ యొక్క వంశావళిని ఆమె తన గర్భము ద్వారా తీసుకురావడానికి దేవుడు ఆమెను పెట్టి ఉన్నాడు అక్కడ. అందుకే సారీ సిస్టర్స్, ఊరికే అమ్మగారు అని చెప్తుంటే నాకు నచ్చదు. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి, నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండాలి. దేవుడు అందుకు ఇయ్యలేదు. ఓకే, ఎప్పుడో ఒకసారి ఒకేషనల్గా వస్తే బాగానే ఉంటుంది, పర్వాలేదు, ఎప్పుడో ఒకసారి. కానీ కొంతమందికి అలా లేదు. అందుకే నేను దాన్ని అంగీకరించాను లేఖనం ప్రకారంగా. ఐ డోంట్ అగ్రీ. లేఖనం ప్రకారంగా నేను మా అమ్మ మాట వింటా, మా నాన్న మాట వింటా అని సిస్టర్ అన్నదనుకో, నీకు రెవల్యూషన్ లేదు, పెళ్లి చేసుకునే అధికారం లేదు, చేసుకున్నందుకు పశ్చాత్తాపపడవే నువ్వు. ఎందుకంటే నువ్వు మీ అమ్మ మాట వినడానికి, మీ నాన్న మాట వినడానికి, మీ అన్నల మాటలు వినడానికి, మీ తమ్ముళ్ళ మాటలు వినడానికి, లేకపోతే మీ వదిన మాటలు వినడానికి, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినడానికి కాదు, భర్త మాట వినడానికి వివాహం చేయబడ్డావు. నువ్వు భర్త మాటకు లోబడాలా. అన్ని విషయాలలో భర్త మాటకు లోబడాలా. డోంట్ టెల్ నాన్ సెన్స్ టు మీ. నా దగ్గర బుద్ధిహీనంగా మాట్లాడకో, లేఖనం ప్రకారంగా మాట్లాడుతున్నా నేను. అర్థమైందా?
అందుకే పురుషులు కూడా చెప్తున్నా, ఎప్పుడు మీ భార్యలను అత్తగారింటికి పంపకండి, మీరు పోకండి. ఉన్నోన్నాడు చెప్తాను నేను, అత్తగారింటికి పంపకండి, మీరు పోకండి. రెవల్యూషన్ అనేది మీకు తెలిస్తే, మీకు ప్రత్యక్షత అనేది మీకు తెలిస్తే మీరు ఆ పని చేయలేరు. ఎందుకంటే అక్కడ పోయిందనుకో, ఈ సంసార జీవితంలో తల్లి వచ్చేస్తుంది. వస్తుందా? మామ వచ్చేస్తాడు, అత్త వస్తుంది, మామ వస్తుంది. వీని మామ వీని అత్త వచ్చేస్తుందా? వాళ్ళ చెల్లి వచ్చేస్తుంది, వాళ్ళ తమ్ముడు వచ్చేస్తాడు, అందరూ వచ్చేస్తారు. ఇక వచ్చేసి ఏమంటారు, ఏమే మీ ఆయన నువ్వు కంట్రోల్ పెట్టుకోవా, ఏమో నువ్వు మీ ఆయన చెప్పినట్టు వింటానమాట, నాకు తెలిసింది, కొంత ఆస్తైనా నీ పేరు పైన రాయించుకోవే, రేపు ఎట్లనే వదిలిపెడితే రేపు విడాకులు అయితే, అబ్బా వీళ్ళు వివాహం చేసింది విడాకుల కోసం. బట్ ద రైట్ రెవల్యూషన్, సరైన ప్రత్యక్షతలో ఉన్నవాళ్ళు, నామినీ ఎవరో వాళ్ళకి బాగా తెలుసు. అంటే భర్త తర్వాత భార్యనే అర్హత కలిగింది, చట్ట ప్రకారముగా, లేఖన ప్రకారముగా. ఆస్తులు రాయించుకోవాల్సిన అవసరం లేదమ్మా, స్థలాలు మీ పేర్లో రాయించుకోవాల్సిన అవసరం లేదమ్మా, కార్లు మీ పేర్లో రాయించుకోవాల్సిన అవసరం లేదమ్మా. నో సార్, నో నీడ్, అవసరం లేదు. నేను ఉన్నానని చెప్తున్నా. ఎందుకంటే నువ్వు నీ భర్తలో భాగమై ఉన్నావు, సగభాగము నువ్వు, సగాధికారము నీకు. ఏమన్నాడు ఐశ్వర్యేశ్వరాజు ఎస్తేరుతో, ఏమన్నాడు చెప్పుము, ఈ రాజ్యంలో సగభాగం మాకు నీకు ఇస్తానన్నాడు, నువ్వు పలికితే సగభాగం మనకు నీకు ఇస్తానన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? ఆమె ఆయనలో సగభాగం. ఆ చట్టం రాజుకు తెలుసా? బాగా తెలుసు. ఆమేన్. సో భర్తకు కూడా తెలుసు, తన భార్య తనలో సగభాగము, ఆమెకు ఈ ఆస్తిలో సగము హక్కు ఉంది ఆమెకు. కొన్ని సందర్భాలలో ఆయన చనిపోతే ఆమెనే ఆస్తికర్త, ఆమెనే యజమానురాలిగా కదా. కాబట్టి ఆమెనే ముందుకెళ్ళాలి. జస్ట్ లైక్ నయోమి వలే, భర్త చనిపోయాడు, పిల్లలు చనిపోయారు, ఇప్పుడు ఆమెనే ఇక ఆస్తికి కర్త. ఇప్పుడు బోయాజు వచ్చి ఆమె ఆస్తినే విడిపించాలా, ఆమె స్వాస్థ్యాన్ని విడిపించాలి. ఇప్పుడు ఓయ్ వింటున్నారా? నోట్ దిస్, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఇవి బైబిల్ చట్టాలు ఇవి. దాని ప్రకారంగా మీ కుటుంబాన్ని కట్టుకోండి, దాని ప్రకారంగా మీ కుటుంబాన్ని నడిపించుకోండి. డోంట్ ట్రై, అసలు ప్రయత్నించక, అసలు వాక్యాన్ని దాటి ఆలోచించడం, వాక్యాన్ని దాటి నేను సోషల్గా ఆలోచిస్తున్నా బ్రదర్, సోషల్ లేదు పాడలేదు పో, నేను చదువుకున్న దాన్ని కదా అందుకే నేను బాగా ఆలోచిస్తున్నా. ఎడ్యుకేటెడ్వా? యు ఆర్ ఎడ్యుకేటెడ్ ఫూల్. నువ్వు ఒక చదువుకున్న బుద్ధిహీనురాలివి, నువ్వు యూఆర్ అ ఫూలిష్ హ్యూమన్, నువ్వు బుద్ధిహీనురాలివి నువ్వు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే నీకు వాక్యమే అర్థం కాదా. భర్తలపైన అధికారం చెలాయించే ఆత్మ, స్త్రీతత్వం లేని వాళ్ళు, వారి స్థానంలో వాళ్ళు ఉండరు. వాళ్ళు ఎప్పుడు మాతృత్వం, పిల్లలను సరిగా పెంచరు వాళ్ళు వాక్యానుసారంగా. అర్థమైందా? అందుకే గుణవతి అనే స్త్రీ దొరుకుట అరుదు. లేఖనం ఏమంటుందంటే, గుణవతి అనే స్త్రీని కనుగొనవాడు ఎవడు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. అలాంటి గుణవతి అయిన స్త్రీ తన భర్తకు కిరీటం వంటిది. వండర్ఫుల్, హల్లెలూయా. ఇప్పుడు ఆత్మీయంగా వస్తే సంఘం కోసం అదేనా వెతుకుతున్నది ఆయన? ఎంతమంది స్త్రీలు లేరు ఇప్పుడు, ఎన్ని సంఘాలు లేవు ఇప్పుడు. కానీ క్రీస్తు ఏ సంఘం పడితే ఆ సంఘాన్ని ఎన్నుకోలేడు ఆయన తన భార్యగా ఉండడానికి. ఆమేన్. ఎందుకంటే ఆయన సొలొమోను కంటే గొప్పవాడు, ఆయన సొలొమోను కంటే జ్ఞాని, ఆయన జ్ఞాని అయిన సొలొమోనే 1000 మంది స్త్రీలో నేను ఒకటిని కనుగొనలేదంటే, వెతుకుతున్నా నేను అంటే, సొలొమోనుకి జ్ఞానం ఇచ్చిన వాడు ఆయన. ఆయన ఇంకెంత ఎతకాలా? కానీ ఈరోజు ఆయన ఒకటి కనుగొన్నాడు, అది మనం అయి ఉన్నాము. ఆమేన్. ఆ గుణవతైన స్త్రీ ఎవరో కాదు, మనం అయి ఉన్నాం. ఎలా వచ్చింది బ్రదర్? కొత్త జన్మ ద్వారా, ఈ గడియ వర్తమానము ద్వారా, పరిశుద్ధాత్మ బాప్తిస్మం ద్వారా మనం గుణవతైన స్త్రీగా మారిపోయినాం. మనం వండర్ఫుల్ ప్లాన్, అద్భుతమైన ప్రణాళిక. అందుకే క్రీస్తు మనల్ని వివాహం చేసుకోవడమే కాదు, తన విత్తనాన్ని కూడా మన మనసు అనే గర్భంలో వేసేసాడు. మనం గర్భం ధరించేశాము,
మనము ప్రకటన 12 ప్రకారంగా మనము ఆ మగ శిశువుని కనబోతున్నాం. ఇనుపదండముతో ప్రపంచాన్ని ఏలబోయే, 1000 పరిపాలన ఏలబోయే ఆ మగ శిశువుని కనబోతున్నాం. కానీ దానికంటే ముందు ఘట సర్పం రావాలా ఈ స్త్రీ దగ్గరికి. వస్తుందా? ఒత్తిడి రాబోతుందా? పట్టుకున్నారా మీరు? ఒత్తిడి రాబోతున్నదా? ప్రపంచ సంఘముల సమాఖ్య వస్తుందా? వినబడతలే? ఘట సర్పం వస్తుందా? ఆ ఎర్రని ఘట సర్పం, ఆ పాత అపవాది వస్తాడా? శోధిస్తాడా? కానీ ఆమె శిష్యుని కంటది. అతను 1000 ఏళ్ల పరిపాలనలో దావీదు సింహాసనం పైన దావీదు కుమారుడిగా ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తాడు. వండర్ఫుల్. మరి ఇప్పుడు వీళ్ళు దేంతో వీళ్ళు గర్భం ధరించున్నారు? సంఘశాఖలలో, సంస్థాగత సంఘాలలో ఉన్నవారు కలిపి చేర్పడే వాక్యముతో, భేదమైన విత్తనముతో. మళ్ళీ వాళ్ళు ఏం కనబోతున్నారు బ్రదర్? క్రీస్తు విరోధిని. వాళ్ళని ఎవరు పరిపాలించబోతున్నారు? క్రీస్తు విరోధిని. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ దేర్. అక్కడ జరిగేది అది, ఇక్కడ జరిగేది ఇది. నువ్వు ఎక్కడున్నావు? అక్కడన్నా ఇక్కడన్నా? ఇక్కడున్నావు. ఎక్కడ ఏర్పరచబడ్డావు? ఇక్కడ. ఎక్కడ ఎన్నుకోబడ్డావు? ఇక్కడ. అక్కడ కాదు, ఇక్కడ. అందుకే నువ్వు వాక్యము చేత గర్భం ధరించబడతావు. హే మ్యాన్, లెట్ us go to the బైబిల్. వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్తను మనం మళ్ళీ చూస్తూ ఉంటాం. సో దాన్ని ఇప్పుడు పొద్దున చదివానుగా, దాన్ని కొంచెం పక్కకు పెడదాం. ప్రస్తుతం ఇప్పుడు నేను కొన్ని లేఖనాలు చదవాలి. వాక్యం చెప్తూ ఉండగా చదువుతాను. మొదటిగా నేను ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎక్కడైతే పౌలు గారి మర్మమును రాశాడో, ఏది క్రీస్తు సంఘము భార్య భర్తలు, దాని గురించిన మర్మం రాశాడో దాన్ని నేను ఇప్పుడు చదవబోతున్నాను. 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21 నుండి 26 వచనాలు. సారీ, ఓకే. క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. 22 నుండి 24 వచనాల వరకు స్త్రీని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. 25, 26 వచనాలలో పురుషుని గురించి మాట్లాడుతున్నాడు. 22, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సేయునలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. 24 వచనం వరకు స్త్రీని గూర్చి. ఇప్పుడు 25 నుండి పురుషుని గూర్చి. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉత్క స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలెను తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తన్ను ప్రేమించుకొని వచ్చున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడునూ లేడు, కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయములమై ఉన్నాము గనుక, అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షిస్తున్నాడు. ఇక్కడ ఇంగ్లీష్లో ఉన్న మాట తెలుగులో లేదు. 30 వర్స్ ఇక్కడ 29-30 కలిసి ఉన్నది, కానీ ఇంగ్లీష్లో మాత్రం 30 వర్స్లో ఇలా ఉంది. ఫర్ వీఆర్ మెంబర్స్ ఆఫ్ హిస్ బాడీ, ఆఫ్ హిస్ ఫ్లెష్ అండ్ ఆఫ్ హిస్ బోన్స్. మనము ఆయన శరీరమునకు అవయములమై ఉన్నాం. ఆయన మాంసములో మాంసము, ఆయన ఎముకలో ఎముకగా ఉన్నాం. ఈ వర్డ్ నీకు ఇక్కడ కనపడదు. సంఘం దగ్గరకు వచ్చినప్పుడు కూడా, క్రీస్తు మర్మయుక్తమైన శరీరముగా ఉన్న సంఘం దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఈమె ఎవరు అంటే క్రీస్తు యొక్క ఎముకలో ఎముక.
క్రీస్తు యొక్క మాంసంలో మాంసం. రైట్? మీకు అర్థమైందా? అది తర్జుమాలో మిస్ అయింది, తెలుగు తర్జుమాలో. కానీ అది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఆదాము ఆ మొదటి స్త్రీని చూసినప్పుడు ఆయన గుర్తుపట్టింది ఎలా అంటే, ఈమె నా ఎముకలో ఎముక, ఈమె నా మాంసంలో మాంసము, ఈమె నరుల నుండి తీయబడింది కాబట్టి నారి అనబడతాయి అన్నాడు. సేమ్ ఇప్పుడు కడపటి ఆదాము కూడా తన సంగమును చూసినప్పుడు ఆయన ఎలా గుర్తుపడతాడండి? ఈమె నా ఎముకలో ఎముక, ఈమె నా మాంసములో మాంసం, ఈమె యేసుక్రీస్తులో నుండి తీయబడ్డది కాబట్టి ఈమె శ్రీమతి యేసుక్రీస్తు అనబడుతుంది. ఈమె వాక్యంలో నుండి తీయబడ్డది కాబట్టి ఈమె శ్రీమతి వాక్యం అని పిలువబడుతుంది. బ్యాప్టిస్ట్ కాదు, శ్రీమతి బ్యాప్టిస్ట్ కాదు, శ్రీమతి పెంతకోస్తు కాదు, శ్రీమతి సంఘశాఖ కాదు. ఆమేన్. శ్రీమతి వాక్యం, శ్రీమతి యేసుక్రీస్తు. ఓకేనా? ఇప్పుడు చూడండి 31వ వచనం. ఇప్పుడు చూడండి, ఈ హేతు చేత, ఈ కారణం ఏది? ఆమె ఎముకలో ఎముక, మాంసంలో మాంసం. ఈ కారణము చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏకశరీరం అవుదురు. ఈ మర్మము గొప్పదైతే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమించవలెను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. లెట్ us pray. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి. చదవబడిన ఈ వాక్యంలో నుండి నువ్వు మాతో మరొకసారి మాట్లాడు దేవా. ఎందుకు అంటే ఈ గడియ వర్తమానికుడు, మా ప్రవక్త, మా ప్రశస్తమైన సోదరుడు విలియం బ్రెన్హామ్ గారి ద్వారా నువ్వు విప్పిన మర్మములలో ఇది కూడా ఒకటి ప్రభువా. అయితే ఇది క్రీస్తుని గురించి, సంఘమును గుర్చిన మర్మం ఇది. అదే సమయంలో భౌతికంగా భార్య భర్తలను గుర్చిన మర్మం ఇది. అటు ఆత్మీయంగా క్రీస్తుని గురించి, సంఘం గురించి ఎలా మర్మముగా ఉన్నదో, ఇటు భౌతికంగా కూడా భార్య భర్తలను గుర్చిన మర్మముగా ఉన్నది. అది మాకు అర్థమవునట్లు సహాయం చేయాలి. ఈ వివాహమును గూర్చిన చట్టాలు, నిబంధనలు, ఈ వివాహమును గూర్చిన మర్మములు మాకు అర్థమవునట్లుగా చేయదేవా. ఈ కుటుంబమును గూర్చిన మర్మములు మాకు అర్థమైనట్లు చేయి తండ్రి. నువ్వు తెరువు వాక్యం మా కోసం, అభిషేకించు మమ్మల్ని, నింపు నీ ఆత్మ చేత అభిషేకించి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి, ప్లీజ్ బి సిట్ డౌన్. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలకు మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు వందనాలు తెలియజేస్తున్నా. జాగ్రత్తగా దేవుడి వాక్యమును మీరు వినాలని కోరుతున్నా. మనం ఇక్కడ చూస్తున్నాం సంఘమును గూర్చి మరియు క్రీస్తుని గూర్చి, క్రీస్తు మరియు సంఘమును గూర్చిన మర్మం ఇదని పౌలు గారు రాయడం చూస్తున్నాం. ఇప్పుడు అదే మర్మము భార్యాభర్తల మధ్యలో కూడా ఉన్నదని, పురుషుడు స్త్రీల మధ్యలో కూడా ఉందని చెప్తున్నాడు. ఎందుకంటే పురుషుడు క్రీస్తు స్థానంలో ఉంటే స్త్రీయో సంఘం స్థానంలో ఉంది ఆమె. రైట్? అందుకే క్రీస్తు ఎలా ప్రవర్తిస్తున్నాడో పురుషుడు ఎలా ప్రవర్తించాలా, భర్త ఎలా ప్రవర్తించాలా. అందుకే సంఘం ఎలా ప్రవర్తిస్తున్నదో స్త్రీ అలా ప్రవర్తించాలా. విచిత్రం ఏంటిదంటే యాక్చువల్గా స్త్రీ ఎలా ప్రవర్తిస్తుందో సంఘం అలా ప్రవర్తిస్తుంది, పురుషుడు ఎలా ప్రవర్తిస్తున్నాడో క్రీస్తు అలా ప్రవర్తిస్తాడు. ఆమేన్. ఇప్పుడు జాగ్రత్త వినండి. అంటే దీనికి దానికి ఒకదానికొకటి సాదృశ్యంగా ఉన్నాయి. అందుకే ఈరోజు నువ్వు చెడ్డ స్త్రీని చూస్తావు, మంచి స్త్రీని చూస్తావు. సంఘంలో కూడా చెడ్డ సంఘము, మంచి సంఘం. కారు ద్రాక్షవలి, నిజ ద్రాక్షవలి, గోధుమ గురుగు. రైట్? అంతేనా? ఇప్పుడు నువ్వు దాన్ని చూడగలుగుతావు. ఇక్కడ పౌలు గారు అదే చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎందుకంటే ఈయన మొదటి సంకల వర్తమానికుడు, పక్షిరాజీన. ఇప్పుడు వివాహము మరి పరిత్యాగం అనే ఆ యొక్క అంశం ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, నేను ఇందాక చెప్పినట్టు కొరింథీయులకు రాసిన పత్రికలో 6-7 అధ్యాయాలలో రాశాడు ఆయన. అదే సమయంలో ఆయన ఇప్పుడు ఇక్కడ ఎఫెసీ 5వ అధ్యాయంలో రాస్తున్నాడు ఆయన.
అలానే తిమోతికి రాసిన పత్రికలో కూడా రాస్తున్నాడు ఆయన. ఏంటిదంటే ఏ విధంగా ఒక సంఘము ఉండాలి, ఏ విధముగా ఒక స్త్రీ ఉండాలి, ఏ విధముగా క్రీస్తున్నాడు, ఏ విధంగా పురుషుడు ఉండాలి, ఈ విధంగా ఈ రెండింటిని పోల్చుకుంటూ ఆయన ఇవన్నీ రాస్తూ వస్తున్నాడు ఆయన. ఆమేన్. మరి మీరు గమనిస్తే, లేఖనం ప్రకారంగా మీరు గమనిస్తే, పౌలు గారి దగ్గరకు వచ్చిన ఈ అంశము ఆయన మళ్ళీ ఆదిలోనికే తీసుకెళ్ళాడు. యేసుక్రీస్తు ఎలాగైతే ఆ అంశము ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఆదిలోనికి తీసుకెళ్ళాడు. ఎందుకంటే ఆదిలోనే నీకు జవాబు ఉన్నది, ఆదిలోనే నీకు సమస్యకు పరిష్కారం ఉన్నది. కానీ దాన్ని అంగీకరించే మనసు చాలామందికి లేదు, అక్కడున్న పరిశీలకు లేదు. ఆమేన్. అందుకే వాళ్ళు రెండో ప్రశ్న అడిగారు. మళ్ళీ మొదటి ప్రశ్నకు జవాబు వేసి ఇచ్చేశాడు. ఏమని? నువ్వు విడాకులు తీసుకోవడానికి వీల్లేదని. కానీ వాళ్ళకి అది సాటిస్ఫై కాలే, సంతృప్తి చెందలే వాళ్ళకు. ఎందుకంటే ఆది అందున్న ఆ ఒరిజినల్, ఆ అసలైన వాక్యం, ఆ దేవుని పరిపూర్ణ చిత్తం వాళ్ళు అంగీకరించలేని మనసులో ఉన్నారు. కఠినమైన హృదయం కలిగిన వారుగా ఉన్నారు, వాక్యానికి లోబడిన వారుగా ఉన్నారు. అందుకే వాళ్ళు రెండో ప్రశ్న అడుగుతున్నారు. మరి అలాగైతే మోషే ఎందుకు పరిత్యాగ పత్రిక రాయించి తన భార్యను విడిచిపెట్టొచ్చని రాశాడు? అది మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి. కానీ ఆది నుండి అలా జరగలేదు, ఆది నుండి అలా లేదు. ఎందుకంటే దేవుడు జతపరిచిన వారిని ఏ మానవుడు వేరు చేయడానికి వీల్లేదు. దేవుడు జతపరిచింది వేరు చేయడానికి కాదు. పొద్దున నేను చెప్పినట్టు దేవుడు జతపరిచింది వేరు చేయడానికి కాదు. ఎందుకంటే ఈ జత ఎక్కడి నుండి మొదలైందంటే నిత్యత్వంలో నుండి మొదలై కాలం అనే ఈ దేహంలో ప్రయాణమై మళ్ళీ నిత్యత్వం దాకా వెళ్ళబోతున్నది. అది క్రీస్తు అయిన సంఘం కూడా అంతేనా? నాకు ఆ అబ్బాయి నచ్చాడు, స్మార్ట్గా ఉన్నాడు, చాలా వండర్ఫుల్గా కనపడుతున్నాడు, ఆర్థికంగా కూడా మంచి డబ్బున్నవాడుగా కనపడుతున్నాడు, మంచి ఉద్యోగస్తుడుగా కనపడుతున్నాడు, కాబట్టి నేను అతను వివాహం చేసుకుంటా. లేకపోతే ఆ అమ్మాయి నాకు నచ్చింది, చాలా హైట్ పర్సనాలిటీ, చాలా బాగుంది, చాలా అందంగా ఉంది, చాలా చాలా చదువుకున్నదిగా ఉంది, చాలా కట్నం ఇచ్చేవారుగా ఉన్నారు, ఆస్తిపాస్తులు ఉన్నాయి. చాలామంది తప్పు చేసేది ఇక్కడే. యు నీడ్ ఎ రెవల్యూషన్. నీకు ప్రత్యక్షత అవసరం. నువ్వు భార్యను ఎంచుకునేటప్పుడు నీకు ప్రత్యక్షత ఉండాలి. మరి భార్య ఆ పురుషుని యొక్క ప్రపోజల్ని అంగీకరించాలా, త్రోసివేయాలా అనేది కూడా, అంటే ఆ పురుషుడు చెప్పిన ఆ నిర్ణయాన్ని ఆమె అంగీకరించాలా, త్రోసేయాలనేది కూడా ఆ స్త్రీ ప్రత్యక్షతతో చూడాలా దాన్ని. అతను నాకు ప్రపోజ్ చేశాడు, నేను వెంటనే గులాబీ పువ్వు ఇచ్చేసిన, నేను కూడా ఐ లవ్ యూ చెప్పేసిన. ఎందుకంటే అతను నా చిన్ననాటి స్నేహితుడు, అతను నేను చిన్నప్పటి నుండి చూశాను, అతను నేను ఒకటే స్కూల్లో చదివినాం, ఒకటే కాలేజీలో చదువుకున్నాం, ఒకటే ఆఫీసులో పనిచేస్తున్నాం. భార్యను ఎంచుకునే విధానం అది కాదు, భర్తను ఎంచుకునే విధానం అది కాదు. నో సార్. ప్రవక్త ఏమని చెప్పాడు? ఆయన వివాహం దగ్గరకు వచ్చినప్పుడు ఏమని ప్రార్థన చేయమన్నాడు? ప్రభువా, ఇది నీ ప్రణాళికనా? ప్రభువా, ఇది నీ చిత్తమా? నీ ప్రణాళిక ఏంటో నాకు బయలుపరచు, నీ చిత్తం ఏంటో నాకు తెలియజేయి అనే విషయం ప్రార్థించమన్నాడు ఆయన. అన్నాడా? కానీ ఈరోజు అలాంటి స్థితి సంఘాలలో కనబడతలేదు, పాస్టర్లలో కనబడతలేదు, అలాంటి బోధనే లేదు పాస్టర్లో. ఎందుకంటే చాలామంది పాస్టర్లు కులిపిచ్చోళ్ళు, కులపిచ్చోళ్ళు. వాళ్ళ సంఘములో వాళ్ళ కులమోలకు వాళ్ళ కులమోలను తప్ప వేరే వాళ్ళని పెళ్లి చేయడానికి ముందు పాస్టరే ఒప్పుకోడు. ఒకవేళ నాలాంటి పాస్టర్ ఏదైనా ప్రపోజల్ చెప్తే, పలానా అమ్మాయి ఉందండి, మీ చర్చిలో అబ్బాయి ఉన్నాడు కంటే, ఏం కులం? మావాడేనా? ఆమె మా అమ్మాయినా? కాదండి, అయితే వద్దు, ఫోటో కూడా పంపకు. వాట్స్ హ్యాపెనింగ్? ఏం జరుగుతుంది? వీళ్ళకు వివాహమును గుర్చిన ప్రత్యక్షత లేదు, వివాహమును గుర్చిన బయలుపాటు వీళ్ళకు లేదు.
అందుకే ఈ పాస్టర్లకే ఇంత కులపిచ్చుంటే ఇక విశ్వాసులకి ఎంత ఉండాలా? ఈ పాస్టర్లకే ఇంత డబ్బు పిచ్చుంటే ఇక విశ్వాసులకి ఎంత ఉండాలా డబ్బు పిచ్చి? ఆలోచించండి. బోధించాల్సిన సేవకుడు, ఖండించాల్సిన సేవకుడు దాన్ని సపోర్ట్ చేస్తున్నాడు. ఏదైతే తప్పని చెప్పాలో దాన్ని సపోర్ట్ చేస్తున్నాడు. అతను ఖండించడం అతని బాధ్యత, కానీ అతను ఖండించకుండా, దాన్ని బోధించకుండా దాన్ని సపోర్ట్ చేస్తున్నాడు. ఏంటి వీళ్ళ పరిస్థితి అసలు? వాట్ ఈజ్ దేర్ లైఫ్? వారి జీవితం ఏంటి అసలు? బహుశా వీళ్ళు రేపు పరలోకం పోయినా మా కులపోడు ఎక్కడున్నాడో చూస్తారు కావచ్చు. అక్కడ కూడా కుల సంఘాలు మొదలు పెడతారేమో. అక్కడ కూడా కుల గజ్జితో అక్కడ కూడా బాధపడతారేమో. అరే మనం అంతా ఒకటే కులం రా, మనం ఒకటి, వీళ్ళు కాదు. బ్రదర్, సిస్టర్, నువ్వు క్రొత్త జన్మ పొందుకుంటే కులం కోసం ఆలోచించవు. నాతో పాస్టర్ మాట అన్నాడండి. ఈ సందర్భంగా చెప్తాను నేను. మెసేజ్ పాస్టర్స్ నాతో ఓ ప్రశ్న అడిగారు నన్ను. బ్రదర్, మీరు కులం గురించి అంత ఖండిస్తున్నారు కదా, నేను ప్రశ్న అడుగుతాను అన్నాడు ఆయన. చెప్పు అని అన్నా నేను. పాస్టర్లు అందరూ ఆంధ్రా నుండి వచ్చింది ప్రశ్న. నేను అడిగిన, ఓకే బ్రదర్ చెప్పన్నా. చూడు బ్రదర్, వాళ్ళు పుట్టి పెరిగిందంతా కూడా ఆ కులంలో, వాళ్ళ ఆ కులంలో, ఆ ప్రాంతంలో, ఆ నాగరికతలో, ఆ సంస్కృతిలో పెరుగుతారు వాళ్ళు. రేపు ఇంకొక కులం వాళ్ళు, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ నాగరికత, వాళ్ళ ప్రాంతం వేరు. ఇప్పుడు వీళ్ళిద్దరు పెళ్లి చేస్తే గొడవలు కావా అని అన్నాడు. నేనన్నా షేకండ్ ఇచ్చి అయితే అన్నా. అంటే నువ్వు కూడా ఒప్పుకుంటున్నావా కులం చేసుకోవాలని? అది ఒప్పుకోలేను నేను. షేకండ్ ఇచ్చి అయితే అని చెప్పిన. నిజమే, కులను బట్టి, వాళ్ళ వృత్తిని బట్టి, వాళ్ళ నాగరికతను బట్టి, వాళ్ళ సంస్కృతులను బట్టి, ఎందుకంటే భిన్న సంస్కృతులు, భిన్న నాగరికతలు కులాన్ని బట్టి ఉన్నాయి మన దగ్గర. ఉన్నాయా? నేను కూడా ఒప్పుకుంటా, ఖచ్చితంగా గొడవలు అవుతాయి. రాయ్, ఆ తక్కువ కులం దాన్ని చేసుకున్నావురా, వాళ్ళ ఇంటికి పోతే నాకు ఫలాంది పెట్టలేరా, వసాయి ఆ తక్కువ కులమోని చేసుకున్నావురా, ఆ తక్కువ కులం దాన్ని చేసుకున్నావే నువ్వు, అందుకే వాళ్ళ ఇంటికి పోతే మర్యాద చూపించలే. ఫ్రెండ్స్, ఈరోజు మీ సీట్లు కదలబోతున్నాయి. ఎందుకంటే వివాహం యొక్క నిబంధన ఏంటో మీరు అర్థం చేసుకోండి. ఈ వివాహము క్రొత్త జాతి వివాహము, నూతన సృష్టి యొక్క వివాహాలు ఇవి. కుల పిచ్చి కలిగిన క్రీస్తు లేడక్కడ. కుల పిచ్చి కలిగిన క్రీస్తు కులం సంబంధించిన వాళ్ళని వెతకట్లేదు సంఘంలా. మరి ఏం వెతుకుతున్నాడు బ్రదర్? క్రొత్త జన్మ పొందుకున్న సంఘం. బ్రదర్, కొత్త జన్మ పొందుకుంటే ఏమవుతుంది? అరే నీ అలవాట్లు మారుతాయిరా, అరే నీకున్న ఆచారాలు మారుతాయిరా, వస్తే నీకున్న ఆ ఆచారం మారుతాయి. అవి నువ్వు ఏ కులంలో పుట్టి పెరిగినావో ఆచారాలు మారుతాయి. నీ సంస్కృతి మారుతుంది. నువ్వు వాక్య సంస్కృతిలోకి వస్తావు, నువ్వు వాక్య నాగరికతలోకి వస్తావు. కొత్త జన్మ అందుకోసమే. ఈ మెసేజ్లో కొత్త జన్మ జరగకుండా జరిగే పెళ్ళిళ్ళన్నీ కుల పిచ్చితో జరుగుతాయి, కుల గజ్జితో జరుగుతాయి. నాకు తెలిసిన ఎంటర్మెసెస్ చర్చలు, నేను 27 ఏళ్ళ నుండి సేవ చేస్తున్నా. నేను చాలా సంఘాలు తిరిగిన, దాదాపు 90% చర్చస్ తిరిగిన. నేను కుల గజ్జి, కుల రోగము ఎందుకున్నది వాళ్ళకు? కొత్త జన్మ లేదు, కొత్త జన్మ లేదు వాడికి. కొత్త జన్మ పొందితే నువ్వు ఇప్పుడు పరలోకంకి వెళ్తున్నావు. అరే కొత్త జన్మలో ఎక్కడ జన్మిస్తానో? నువ్వు పరలోకంలో జన్మిస్తాను. అయ్యో మందమతులారా, వినండి వాక్యం. యోహాను సువార్త 3:3 ప్రకారంగా ఒక వ్యక్తి ఎక్కడికి ప్రవేశిస్తున్నాడు? నీటి మూలంగా ఆత్మూలంగా జన్మించిన వాడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తున్నాడు. ఇప్పుడు అక్కడ నాగరికత మారింది.
పరలోక రాజ్యంలో ప్రవేశించినప్పుడు నీ పౌరస్థితి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? నీ ఆధార్ కార్డు ఇప్పుడు ఎక్కడున్నది? ఇప్పుడు పరలోకమందు ఉన్నది. ఇప్పుడు నీ పౌరస్థితి పరలోకమందు ఉన్నది. నువ్వు ఇప్పుడు పరలోక పౌరుడివి, పౌరురాలివి. సో అక్కడ ఒక నాగరికత ఉన్నదా? ప్రతి రాజ్యానికి నాగరికత ఉంటుందండి. ప్రతి రాజ్యానికి సంస్కృతి ఉంటుంది. అక్కడ నాగరికత, సంస్కృతి వాక్యమేనా? సో నీ జీవితాన్ని పరిశుద్ధాత్మ తీసుకొని ఏం చేస్తాడు? ఇప్పుడు ఆ పాత పులుసునంతా తీసిపడేసి, శాపను బాగా కడిగి, బాగా రాకి, ఆ పొట్టంతా పోయి, వింటున్నారా? కరెక్ట్గా ఆయనకు సరిపోయే విధంగా నేను మారుస్తాడు. ఆయన వాక్యానికి సరిపోయే విధంగా నేను మారుస్తాడు. ఆ వాక్యం యొక్క నాగరికత, ఆ వాక్యం యొక్క సంస్కృతిలోనికి నిన్ను మార్చడమే కొత్త జన్మ. పరిశుద్ధాత్మ నేను మార్చేది అక్కడే. ఇప్పుడు ఇక్కడ మెసేజ్లో ప్రాబ్లం ఎవరితోటంటే కొత్త జన్మ లేనోళ్ళతో. కొత్త జన్మ లేని విశ్వాసులు, కొత్త జన్మ లేని పాస్టర్లు. ఇద్దరికి కుల గజ్జి పోలే, ఇద్దరికి కుల గజ్జి కానీ పోలే. అందుకే మా మర్దల్ని చిన్నప్పుడే చేసుకుంటానన్నారు, అందుకే చేసుకుంటాను. వీడు కులం కోసం చేసుకుంటాను నాకు తెలియదా? మా బావను చిన్నప్పటి నుండే చేసుకుంటానని మా అమ్మ వాళ్ళు చెప్పారు పాస్టర్ గారు, అందుకే చేసుకుంటా. ఎవరు చెప్తానవే నువ్వు? క్యాలీఫ్లవర్ ఏమైనా ఉందా ఇక్కడ? బ్రదర్, రెండు కులాలను కనుక కలిపితే గొడవలు అవుతాయి. తక్కువ కులం ఎక్కువ కులం కలిపితే. కానీ ఇక్కడ రెండు కులాలు చచ్చిపోయినాయి. వీళ్ళిద్దరు కొత్త జన్మ పొందుకున్నారు. వీళ్ళు ఇప్పుడు పరలోకపు నాగరికతకు వచ్చారు. ఇప్పుడు వీళ్ళు పరలోకపు సంస్కృతిలోనికి వచ్చారు. ఇప్పుడు వీళ్ళ రాజు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. వీళ్ళ జీవిత విధానమే వేరు. వీళ్ళ అదృశ్య ప్రపంచంలో జీవిస్తూ ఉన్నారు. గ్లోరీ హల్లెలూయా, ఆమేన్. వీళ్ళ జీవితమే సూపర్ న్యాచురల్. వీళ్ళ జీవితమే సహజాతీతమైనది. వీళ్ళకి అదృశ్య ప్రపంచం తెరవబడింది. సహజాతీతమైన కార్యాలతో వీళ్ళ జీవితాలు నిండుంటాయి. ఇద్దరు వేరు వేరు కులస్తులను పెళ్లి చేస్తే సమస్య వస్తుంది. కానీ ఇద్దరు తిరిగి జన్మించిన వారిని పెళ్లి చేస్తే మాత్రం సమస్య రాదు. ఎందుకంటే ఇద్దరి నాగరికత ఒకటే, ఇద్దరి సంస్కృతి ఒకటే, ఇద్దరి స్వభావాలు ఒకటే, ఇద్దరిని పరిపాలించేది క్రీస్తే, ఇద్దరికి చట్టం వాక్యమే, ఇద్దరికి కృప వాక్యమే. వాక్యమే వాళ్ళ సంపూర్ణత, వాక్యమే వాళ్ళ పరిపూర్ణత, వాక్యమే వాళ్ళ చట్టం. మా కుల చట్టం అండి, మా కుల పోల చట్టం అంటే నాకు ఇట్లా మండుతుంటుంది. ఇట్లా చంప మీదకెళ్ళి కొట్టబుద్ధి అవుతుంది కానీ ఆపుకుంటా అంట. ఎందుకో తెలుసా? 20 ఏళ్ళ నుండి వర్తమానంలో ఉన్నాడు, ఇంకా కులం అంటాడు వీడు. వీరిని చెంప మీదకి వెళ్ళి కొట్టకపోతే ఏం చేయాలని నేను ఇప్పుడు? ఇలాంటి వాడు దరిద్రుడు చేయబట్టి విశ్వాసులలో కూడా కులం గజ్జి వచ్చి కొత్త జన్మ ఏంటో తెలియని పరిస్థితుల్లో బతుకుతూ నూతన సృష్టిలో పాలిభాగస్తులు కాని వీళ్ళు, క్రొత్త సృష్టిలో పాలిభాగస్తులు కాని వీళ్ళు, క్రొత్త సృష్టిగా మారిన వాళ్ళు వీళ్ళు. పక్షిరాజు పిల్లలట పాట, పక్షిరాజు పిల్లలం మేము, పైకి పైకి ఎక్కడికి ఎగురుతావు? కిందికి ఎగురుతాను నువ్వు. నువ్వు పక్షిరాజు పిల్లవాట, పక్షిరాజు పాట పాడతాను. దరిద్రుడా, దిక్కుమాలినోడా. నేనంటాను, యేసుప్రభు అంటాను. లవదీక పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు. నులివెచ్చన, నా వేడిగా ఉండరు, నా చల్లగా ఉండరు. నులివెచ్చన వాంతు చేసుకుంటాడు ఆయన. అందుకే చాలామంది బల్లలు, పులిపిట్లు వాంతుతో నిండిపోయి ఉన్నాయి. వివాహంలో ముఖ్యంగా క్రొత్త సృష్టి వివాహం ఇది, మర్చిపోకండి. ఆ క్రొత్త సృష్టికి ఆది ఎవరు? యేసుక్రీస్తేనా? ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా మనం జన్మించబడుతున్నాం. పురుషుల ద్వారా మనం జన్మించబడుతున్నాం. క్రీస్తు ద్వారా మనం జన్మించబడుతున్నాం. సంఘం ద్వారా కాదు. చాలామంది సంఘమును నమ్ముతూ ఉంటారు, సంఘం పైన ఆధారపడుతూ ఉంటారు. సంఘంలో ఉంటే సరిపోతుందని అంటారు. అది అబద్ధపోతుంది. క్రీస్తు ద్వారా నువ్వు జన్మించబడాలా. అప్పుడు కుల గజ్జి వదిలిపెడుతుంది. అప్పుడు ఆచారాలు వదిలిపెడతాయి, సాంప్రదాయాలు వదిలిపెడతాయి, కుల వృత్తులు వదిలిపెడతాయి.
నీ బంధువుడు ఏమని అన్నాడు అనుకో, వాని చెంప మీద కొడతావు. నేనున్న స్థలం వేరు, నువ్వున్న స్థలం వేరు. నీకు నాకు పొత్తు కుదరదురా. నువ్వు కుల పిచ్చోడివి, నేను పరలోక పిచ్చోడిని. అక్కడ కులాలు లేవు, అక్కడ మతాలు లేవు, అక్కడ ఎలాంటి దేశాలు, రంగులు, భాషలు ఏవి లేవు. అందరూ సమానులే, అందరూ దేవుని కుమారులు, కుమార్తెలే. ఆమేనంటారా? అక్కడ ఉండే సంస్కృతి వాక్యమై ఉన్నది, నాగరికత వాక్యమై ఉన్నది. ఏమాన్? అర్థమైందా? ప్రాబ్లం ఏంటంటే ఈ రోజున, లార్డ్ గివ్ మీ ద గ్రేస్, కృపివు నాకు ప్రభువా. ఎందుకంటే నేను ఇలాంటి విషయాలు నేను బోధించినప్పుడు ఇంకా ఎక్కువ ద్వేషించబడతా, ఇంకా ఎక్కువ మంది శత్రువులు నాకు తయారవుతారు, ఇంకా ఎక్కువ మంది నన్ను శత్రువులుగా చూస్తూ ఉంటారు. ఐ డోంట్ కేర్, నేను లెక్క చేయను. దేవుడి కృప నాపై ఉన్నంతసేపు, ఆయన వాక్యముతో నేను నిలబడుతున్నంతసేపు నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. పాతాళములో ఉన్న దయ్యాలన్నీ ఏకమై నాకు వ్యతిరేకంగా నిలబడినా అవి నన్ను ఏం చేయలేవు. ఎందుకంటే నా పక్షమున ఉన్నవాడు వాటికంటే గొప్పవాడు. దేవుడు నీకు తోడై ఉండగా నీకు విరోధి ఎవడు? నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము నీ ఎదుట నిలువనేరవు. ఇవన్నీ మనకి ఇవ్వబడ్డ వాగ్దానాలు. ఇవి మనం శత్రువుని చూసి భయపడాల్సిన అవసరం లేదు. గొలియాతుని చూసి సౌలు సైన్యం భయపడింది, కులపిచ్చోళ్ళందరూ భయపడ్డారు. కానీ దావీదుకు సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, సహజాతీతమైన అనుభవాలు ఉన్నాయి. ఎందుకు? దావీదు కృత జన్మ పొందుకున్నాడు, దావీదు తిరిగి జన్మించబడినవాడు, దావీదు పరిశుద్ధాత్మ బాప్సం పొందుకున్నవాడు, దావీదు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నవాడు, సహజాతీతమైన కార్యాలు చూస్తున్నాడు ఆయన, నమ్మలేని నిజాలను చూస్తున్నాడు ఆయన. ఆయన జీవితం అంతా పారాడాక్సెస్, ఆయన జీవితం అంతా నమ్మలేని నిజాలతో నిండిపోయి ఉన్నది. అందుకే ఆ శత్రువును ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు వాడు ఎంత పెద్దవాడా చూడలేదు, వాడు ఎంత గొప్పవాడా చూడలేదు. ఎందుకు అంటే దావీదుకు ఒక రెవల్యూషన్ ఉంది, ఓ ప్రత్యక్షత ఉంది. దేవుడు ఆల్రెడీ వాడిని నా చేతికి అప్పచెప్పాడని. ఈరోజు శత్రువులందరినీ దేవుడు మన చేతికి అప్పచెప్పాడు. శీఘ్రముగా ఇప్పుడు ఆ శత్రువులు మన కాళ్ళ కింద ఉన్నారు, వారు మనల్ని ఏం చేయలేరు. వాళ్ళు ఆ రెవల్యూషన్తో మనం ముందుకెళ్ళాలి. ఎందుకంటే అబ్రహాం యొక్క రాజ సంతానము శత్రువు గవిని స్వాధీనపరుచుకుంటారు. బ్రదర్, రెండు వేరు కులం వారు పెళ్లి చేసుకుంటే సమస్య వస్తుంది. కానీ ఇద్దరు స్త్రీ పురుషులు క్రొత్త జన్మ పొందుకొని పెళ్లి చేసుకుంటే సమస్య రాదు. ఎందుకంటే ఇద్దరూ పరలోకపు స్థలములోనికి కొనిపోబడి, ఇద్దరు ఇప్పుడు క్రీస్తు యేసుతో సహవాసం చేస్తూ, ఇద్దరు ఇప్పుడు వింటున్నారా? ఇద్దరు ఇప్పుడు ఆ రాజు చేత పరిపాలించబడుతూ, ఎవరు? క్రీస్తు రాజు వాక్యం పరిపాలించుతూ వీళ్ళ జీవితాలను, వీళ్ళ సంసారాన్ని, వీళ్ళ కుటుంబాన్ని, వీళ్ళ పిల్లలను వాక్యమే పరిపాలన చేస్తూ, వాక్యమే వీళ్ళకు శిరస్సుగా ఉండి, వాక్యమే వీళ్ళకు భర్తగా ఉండి, వాక్యం యొక్క నాగరికత, వాక్యం యొక్క సంస్కృతిలో ముందుకెళ్తా ఉన్నారు వాళ్ళు. ఇక వాళ్ళకి సమస్య రావడానికి ఎక్కడుంది? సమస్య ఎప్పుడు వస్తుందో తెలుసా? తిరిగి జన్మించలేదనుకో, నీ కులం ఇట్లనే అంటే వీడంటాడు, నీ కులం ఇట్లనే, నీ కులపోడు ఇట్లాంటోడే అంటే నీ కులపోడు ఇట్లాంటిదే. తిట్టుకోవడాలు మొదలు పెడతారు, కులాల గురించి, ప్రాంతాల గురించి. చివరికి అది పాస్టర్ల దాకా వెళ్తుంది. మీ పాస్టర్ మీ కులపోడు ఇట్లాంటోడు, మీ పాస్టర్ మీ కులపోడు ఇట్లాంటోడు. అక్కడికి పోయింది. ఇప్పుడు పోయిందా? పోయింది. డివిజన్ స్టార్టెడ్, వేరవడం మొదలైంది. వివాహము చేయబడింది వేరవ్వడానికి కాదు. వేరవ్వడం అనేదే దేవుని ఒరిజినల్ ప్లాన్లో లేదు. దేవుడు ఆ వివాహ వ్యవస్థను స్థాపించింది ఆయన, వివాహ వ్యవస్థను తయారు చేసింది ఆయన, స్థాపించింది, తయారు చేసింది, దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది ఆయన. ఇప్పుడు ఆయనలో ఆయన యొక్క ఒరిజినల్ వాక్యంలో, ఆయన అసలైన వాక్యంలో పురుషుడు ఏ పరిస్థితుల్లో కూడా స్త్రీని విడిచిపెట్టడానికి వీల్లేదు. స్త్రీకి అయితే అసలు అవకాశమే లేదు తన భర్తను విడిచిపెట్టడానికి.
ఒక వ్యభిచార కారణాన్ని బట్టి తప్ప పురుషుడు తన భార్యను విడిచిపెట్టడానికి వీలే లేదు. దట్స్ వాట్ ద బైబిల్ సేస్. అదే పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది. ప్రతి హేతువును బట్టి విడనాడ పత్రిక, పురుషుడు స్త్రీని విడవచ్చా అని అడిగారు. ప్రతి హేతువును బట్టి, ప్రతి కారణాన్ని బట్టి. సార్ లేదు 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 ఆది నుండి అలా లేదు. అక్కడ ఆది నుండి వాళ్ళు స్త్రీగా పురుషుడిగా నిర్మించబడ్డారు, సృజించబడ్డారు. విడవడము అనేది ఏదైనా జరిగితే పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి భార్యను అత్తుకోవాలి, అంతే తప్ప ఆమెను విడిచి మళ్ళీ తల్లిదండ్రులను అత్తుకోవడానికి వీల్లేదు. వింటున్నారా? అలా ఉన్న స్త్రీ అయితే అసలు ఏ పరిస్థితుల్లో కూడా భర్తను వదిలిపెట్టడానికి వీల్లేదు. ఒకవేళ వదిలిపెడితే ఆమె ఒంటరిగా బతకాలే తప్ప ఆమె తిరిగి వివాహం చేసుకోవడానికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె వదిలిపెట్టడానికి వీల్లేదు. ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో ఆమె విడిచిపెడితే కనుక, తన ప్రాణమునకే అపాయం ఉన్నదన్న సంగతి అర్థమయ్యి విడిచిపెడితే కనుక ఆమె ఒంటరిగా ఉండాలే తప్ప ఆమె వివాహం చేసుకోవడానికి వీల్లేదు. సేమ్ ఇప్పుడు స్పిరిచువల్కి, ఆత్మ సంబంధమైన కూడా అది ఇప్పుడు ఆపాదించబడుతుంది. సంఘం క్రీస్తుని విడిచిపెట్టడానికి వీల్లేదు. సంఘము క్రీస్తుని విడిచిపెట్టడానికి వీలే లేదు. ఏ కారణాన్ని బట్టి కూడా ఏ హేతువుని బట్టి, ఏ కారణాన్ని బట్టి ఆమె విడిచిపెట్టడానికి వీల్లేదు. అదే సమయంలో క్రీస్తు కూడా సంఘాన్ని విడిచిపెట్టడానికి వీల్లేదు. ఒక కారణాన్ని బట్టి, వ్యభిచార కారణమును బట్టి. నా ఇప్పుడు చెప్తాను, జాగ్రత్త వినండి. ఈ క్రొత్త సృష్టికి ఆది యేసుక్రీస్తు అయి ఉన్నాడు. రైట్? క్రొత్త సృష్టికి ఆది యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హీఈస్ ద బిగినింగ్ ఫర్ ద న్యూ క్రియేషన్. నూతన సృష్టికి ఆయనే ఆది. ఆయన దగ్గర నుండి మొదలైంది నూతన సృష్టి. ఎలా అంటే కొత్త జన్మ ద్వారా, తిరిగి జన్మించడం ద్వారా, కొత్త జన్మ ద్వారా. ఇప్పుడు ఆయనకి జన్మించడం వలన వాళ్ళందరూ ఆయన దేవుని కుమారులు, కుమార్తెలు అయ్యారు. వాళ్ళందరూ కొత్త సృష్టి అయ్యారు. ఆమేన్. అలాంటి సంఘమునే ఆయన మొదటి రాకల్లో తీసుకొచ్చాడు. ఆయన ఎక్కడ అంటే పెంతెకోస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఎప్పుడైతే వాళ్ళకు వచ్చిందో, వాళ్ళ నూతన సృష్టిగా వాళ్ళు మారిపోయారు. ఆ నూతన సృష్టికి ఆదిగా ఉన్న యేసు క్రీస్తుకు వాళ్ళు జన్మించబడ్డారు. ఆత్మ చేత వాళ్ళు జన్మించబడ్డారు. వాళ్ళు ఇప్పుడు నూతన సృష్టిగా మారిపోయారు. ఆమేనంటారా? ఇప్పుడు ఆయన ఒక నూతన సృష్టిని సృజించుకున్నాడు. ఆయన ఒక సంఘాన్ని తయారు చేసుకున్నాడు. ఆయన ఎవరు? అదే పెంతెకోస్తు రోజు ఏర్పరచబడిన వధువు. కానీ ఆమె ఏం చేసింది? వివాహము దగ్గరికి రాకమునిపే, ఇంకా వివాహం ఎక్కడ జరుగుతుంది? 7వ సంకాలంలో. కానీ ఆమె మధ్యలోనే వివాహం దగ్గరికి రాకమునిపే, క్రీస్తు శకం 320 సంవత్సరమున నైసా సభ దగ్గర ఆమె క్రీస్తు వాక్యమును తప్ప ఇంకా వేరే దేనిని ఆమె మనసు అనే గర్భంలో వేయడానికి వీల్లేదు. ఆమె గర్భాన్ని, ఆమె వర్జినిటీని, ఆమె కన్యత్వాన్ని ఎవరు తాకడానికి వీల్లేదు. గుణవతైన స్త్రీలో అది చాలా ప్రాముఖ్యమైనది అది. కానీ ఆమె ఏం చేసింది? మొదటి అవ్వ చేసినట్టుగానే, ఆదాము యొక్క భార్య అవ్వ చేసినట్టుగానే ఈమె కూడా తన గర్భములోనికి ఇప్పుడు వేరే విత్తనాలు వచ్చుటకు అనుమతించింది. ఆమేన్. అదే యేసు చెప్పాడు, రాత్రులు చీకట్లో ఉన్నప్పుడు ఆ పొలములో వెళ్ళి వాడు అపవాది తన విత్తనాలను నాటాడు, గురుగులను నాటాడు గోధుమల మధ్యలో. సేమ్ ఇప్పుడు సంఘం అనే పొలములో, సంఘం అనే గర్భములో ఇప్పుడు అపవాది వచ్చి ఏం చేశాడంటే, వాడు మానవ కల్పిత బోధలు, వాక్య విరోధమైన బోధలు, కల్పించేపటి బోధలన్నీ కూడా ఇప్పుడు సంఘం అనే ఆమె గర్భములో ఇప్పుడు వాడు తన విత్తనాన్ని వేశాడు. ఇప్పుడు ఆమె ఇంకా ఈమె వివాహం కూడా చేయబడలేదు. ఈమె రైట్, ఇంక ఈమె వివాహం దగ్గర కూడా రాలేదు ఈమె, కానీ ఈమె అనుమతించింది. హల్లెలూయా. కానీ అదే సమయంలో క్రీస్తుకి ఇంకొక వధువు ఉన్నది. ఆమె ఎవరు? 7వ సంఘ కాలములో ఆమె ఇప్పుడు క్రీస్తుతో వివాహము చేయబడి, హల్లెలూయా, క్రీస్తుతో ఆమె ఎన్నుకోబడి వివాహము చేయబడి ఇప్పుడు వాక్యము తప్ప ఆ పరలోకం నుండి వచ్చిన దూత ఎలాగైతే ఆ వర్తమానాన్ని తీసుకొచ్చాడో,
ఆ రోజు మరియ యొద్దకు, అలాగుననే ఇప్పుడు ఈమె దగ్గరికి ప్రకటన 10లో పరలోకము నుండి దూత దిగొచ్చాడు వాక్యాన్ని పట్టుకొని. ఎందుకు? ఈమెను ప్రెగ్నెన్సీ చేయడానికి, ఈమెను గర్భవతి చేయడానికి. ఇప్పుడు వాక్యము చేత ఈమె గర్భవతి అయినది. ఇప్పుడు వాక్యము చేత ఈమె గర్భము ధరించింది. ఇప్పుడు ఓయ్ వింటున్నారా? ఈమె క్రీస్తుని కనబోతున్నది. అందుకే ఈమెను లీగల్గా, నైతిక పరంగా, చట్టపరంగా తన భార్యగా క్రీస్తు అంగీకరిస్తాడు. కానీ మిగతా వారిని, వాళ్ళందరూ వేశ్యలని. ఎందుకంటే క్రీస్తు వాక్యము కాకుండా కల్పనా కథలు, కల్పించేపటి బోధలు, మానవ సిద్ధాంతాలు, వింటున్నారా? అనేకమైన వాక్య విరోధమైన బోధలను ఆమె తన మనసులో అంగీకరించింది కాబట్టి, ఆమె తన గర్భంలో వేయడానికి అంగీకరించింది కాబట్టి ఆమె వేశ్యానబడతాంది. ఆమె వేశ్యానబడతాంది. యేసుక్రీస్తు వేశ్యలను పెళ్లి చేసుకోడు. యేసుక్రీస్తు వేశ్యలను స్వీకరించాడు. ఈ సంఘాలు వేశ్యలను స్వీకరించాడు. ఆయనకు కావాల్సింది ఏంటంటే స్వచ్ఛమైన వాక్యం అనే ఉత్క స్నానము చేత చేయబడి కలంకమైనను, మచ్చైనను, డాగైనను లేని సంఘము ఆయన కావాలా. వింటున్నారా? ఆమేన్. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. దాట్స్ వై, ఆ కారణాన్ని బట్టే ఈ రోజున చాలామంది వర్తమానం అర్థం చేసుకోలేకపోతున్నారు. సంఘ శాఖకు వర్తమానమునకు మధ్యలో వ్యత్యాసం కూడా తెలియని బోధకులు, సేవకులు ఈరోజు సేవ చేస్తున్నారు. సంఘ శాఖకు వర్తమానానికి మధ్యలో ఉన్న వ్యత్యాసం, ఎందుకంటే వాళ్ళకు వివాహము గూర్చిన మర్మము తెలియదు, వివాహము గూర్చిన నిబంధనలు తెలియదు, వివాహమును గూర్చిన దేవుని యొక్క చట్టాలు, నిబంధనలు, మర్మము వాళ్ళకు తెలియదు. వాళ్ళు అనుకుంటున్నారు ఇది మరొక సంఘ శాఖ, ఇక్కడ ఎలా పడితే అలా చేయొచ్చు మేము, ఈ వర్తమానం పేరు చెప్పుకొని మేము ఎలా పడితే అలా చేయొచ్చు మేము. పక్షిరాజు బొమ్మ అక్కడ అతికిస్తే చాలు, మా బండి పైన పక్షిరాజు బొమ్మ ఉంటే చాలు, మా చర్చి బోర్డు పైన పక్షిరాజు బొమ్మ ఉంటే చాలు, మేము బోధించే ఆ బోధ, ఆ పులిపిడి వెనకాల ఆ పక్షిరాజు బొమ్మ, ఆ ప్రవక్త గారి బొమ్మ, అగ్నిస్తంభం బొమ్మ, మేఘస్తంభం బొమ్మ ఉంటే చాలు, మేము వర్తమానం అని చలామణి అవుతాం. మేము వర్తమానం అని చలామణి అవుతాం. గుర్తుంచుకోండి, వీళ్ళు మోసగాళ్ళు, వీళ్ళే మోసగాళ్ళు, మోసపరిచే ఆత్మతో వచ్చిన వాళ్ళు. అవ్వను ఎలాగైతే ఆ ఆది సర్పము తన కుయుక్తి చేత ఆమెను వంచాడో, మోసపరిచాడో, అలాగనే ఈరోజు సంఘమును అలాగునే చేస్తూ ఉన్నాడు. మొదటి కొరింథీయులు 11వ అధ్యాయము 3వ వచనం పౌలు గారు రాస్తున్నాడు దాన్ని. మొదటి కొరింథీయులు 11వ అధ్యాయము 3వ వచనం చూడండి నాతో పాటు. 1 కొరింథియన్స్, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ అధ్యాయము 3వ వచనం. ఇక్కడ ఏమని చెప్తున్నాడో చూడండి. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవాలని కోరుచున్నాను. దిస్ ఇస్ ద ఆర్డర్, ఇది క్రమం. స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషునికి శిరస్సు క్రీస్తు. ఏమన్? ఓకేనా? అంటే క్రీస్తు చెప్పినట్లుగా పురుషుడు వినాలి, పురుషుడు చెప్పినట్లుగా స్త్రీ వినాలి. ఇప్పుడు సంఘం దగ్గర కూడా వద్దాం. క్రీస్తు చెప్పినట్లుగా సేవకుడు పాస్టర్ వినాలి, పాస్టర్ చెప్పినట్లుగా సంఘం వినాలి. ఒకవేళ పాస్టర్ కనుక క్రీస్తు చెప్పినట్టు వినకపోతే అప్పుడు సంఘం ఆ పాస్టర్ చెప్పినట్టు వినాల్సిన అవసరం లేదు. పాయింట్ అర్థమైందా? ఒకవేళ పాస్టర్ కనుక క్రీస్తు చెప్పినట్లు వినకపోతే, క్రీస్తు ఆ పాస్టర్కి శిరస్సు కాకపోతే, అప్పుడు ఆ స్త్రీకి, ఆ సంఘానికి శిరస్సు పాస్టర్ కూడా కాదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే క్రీస్తు చెప్పినట్లుగా పాస్టర్ విన్నాడనుకో, ప్రతిదీ క్రీస్తు వాక్యములో నుండి అతను చూపిస్తూ ఉంటాడు. దాంట్లో ఏది కల్పించేపటి బోధలు చెప్పడు, దాంట్లో ఏది తీసివేయడాలు కలపడాలు ఉండవు. తనకు అనుకూలంగా ఉన్నాయో తీసుకోవడం, తనకు వ్యతిరేకంగా ఉన్నాయో వదిలిపెట్టడం, అలాంటి చేయడు.
కల్పించేటప్పుడు బోధలు చెప్పడు. అతను పూర్తిగా క్రీస్తుకు దాసుడు కాబట్టి, క్రీస్తుకు ఖైదీ కాబట్టి, అతని కాళ్ళు చేతులు వాక్యపు గొలుసు చేత కట్టబడి ఉన్నది కాబట్టి అతను ఖచ్చితంగా క్రీస్తు చెప్పినట్లు వింటాడు. అతను మరి క్రీస్తు చెప్పింది వింటున్నాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళకు కూడా, సంఘానికి కూడా ఏం నేర్పుతాడంటే క్రీస్తు చెప్పిందే వినమని చెప్తాడు. ఆయన క్రీస్తుకు లోబడమని చెప్తాడు. క్రీస్తుకు ఖైదీగా ఎలా మారాలో చెప్తాడు. గ్లోరీ గ్లోరీ. క్రీస్తుకు ఖైదీగా ఎలా మారాలో చెప్తాడు. అర్థమైందా? కానీ ఈరోజు ప్రాబ్లం ఏంటంటే చాలాసార్లు ఆ పురుషునికి శిరస్సు క్రీస్తు గాడు. అందుకని నేను మీ పాస్టర్ని, నేను చెప్పినాను మీరు అందరూ వినారా? ఎవడివిరా నువ్వు? మై క్వశ్చన్, నా క్వశ్చన్, ఎవడివి నువ్వు? నువ్వు చెప్పినట్టు వినడానికి ఎవరివి నువ్వు? నువ్వు చెప్పడానికి వినడానికి. నేను చెప్పింది వింటే చాలా బా, నువ్వు ఎత్తపడతావు. అబ్బా అచ్చా, నువ్వు చెప్పింది వింటే మేము ఎత్తపడతామా? ఎంత బాగా చెప్పినావు. నువ్వు చెప్పింది వింటే ఎత్తపడు తర్వాత సంగతి, కింద పడుడు మాత్రం గ్యారంటీ. క్రింద లోకంలో పడుడు మాత్రం గ్యారంటీ. క్రింద లోకంలో, భూమి క్రింద లోకంలో. ఎందుకో తెలుసా? అతను ఎన్నడూ తనను తాను హెచ్చించుకోడు. నేను చెప్పింది వినమని చెప్పడు. నా శిరస్సు క్రీస్తు, వాక్యము, తలరాయి, ప్రేమ. వింటున్నారా? శిరస్సు, తలరాయి, ప్రేమ, క్రీస్తు, వాక్యము. ఆయన చెప్పింది మీరు వినండి. సంగమా, నేను ఆయన చెప్పింది మీకు చెప్తున్నాను. ఆయన చెప్పిందే మీకు బోధిస్తున్నా. నేను వేరే నేనేం చెప్తలేను. నేను అర్థమైన వాళ్ళందరూ రామ చెప్పండి. హల్లెలూయా. అదేనా దేవుడు పెట్టిన క్రమం? అదేనా? ఇటు ఆత్మీయంగా అదైతే భౌతికంగా భార్య భర్తల మధ్యలో భర్తకు శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు, భార్యకు శిరస్సు భర్త అయి ఉన్నాడు. అందుకే క్రీస్తు విషయాలను దాటుకొని ఏదైనా నీ భర్త నీకు చెప్పితే నువ్వు లోబడాల్సిన అవసరత. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీ ఆయనను, నేనే చెప్తున్నాను లిప్స్టిక్ రాసుకో. నేను మీ ఆయనను, నీకు నేను శిరస్సుని, నేను బైబిల్ చెప్తానుగా, పూలు పెట్టుకో, పూలు పెట్టుకో. నేను మీ ఆయనను, ఫంక్షన్ పోతున్నాం మనం, అక్కడ అందరూ మా బంధువులంతా వస్తుంటారు, నువ్వు కనీసం కమ్మలు పెట్టుకోకపోతే నేను ఉరుకోను. సార్, ఆయనల్లారా, భర్తల్లారా, మీకు కూడా శిరస్సు ఉన్నది. మీరు శిరస్సు కాదు, అది నేను చెప్పేది. మీరు శిరస్సు కాదు, మీకో శిరస్సు ఉన్నది. ఆయన క్రీస్తు. ముందు ఆయనకు లోబడు నువ్వు, అప్పుడు నీ భార్య నీకు లోబడుతుంది. ఆయనకు నువ్వు లోబడితే నీ భార్యకి ఎన్నడూ లిప్స్టిక్ రాసుకోమని చెప్పవు, నీ భార్యకి ఎన్నడూ నువ్వు కమ్మలు పెట్టుకోమని చెప్పవు, నీ భార్యకి ఎన్నడూ నువ్వు పూలు పెట్టుకోమని చెప్పవు. ఓయ్ ఓయ్ ఓయ్, వింటున్నారా? నీ భార్యకి ఎప్పుడు నువ్వు ఇది చేయి అది చేయి అని చెప్పవు వాక్యానికి విరోధంగా. ఎందుకంటే ఇప్పుడు ఆమెకు నువ్వు శిరస్సు అయితే నీకు క్రీస్తు శిరస్సు. నువ్వు క్రీస్తుకు ఎలా లోబడతావో ఇప్పుడు ఆమె నీకు అలాగునే క్రీస్తులో లోబడుతుంది, ప్రభువులో లోబడుతుంది. ఆమె ప్రభువు నందు, భార్యలారా ప్రభువు నందు మీ సొంత పురుషులకు లోబడండి. ప్రభువు నందు. వాక్యానికి విరోధంగా సినిమా పోదాంపా, పాస్టర్కి తెలియదు, పోతావా? చెంగున ఎదుర్కొంటా మీ ఆయనతో సినిమాకి పోతావా? వాక్యానికి విరోధంగా నువ్వు ఏది చేయమని నీ భర్త చెప్పినా నువ్వు చేయవు. ఎందుకంటే నీకు తెలుసు, ఆ ఆజ్ఞ క్రీస్తు దగ్గర నుండి వస్తలేదు. ఆ ఆజ్ఞ క్రీస్తు దగ్గర నుండి వస్తలేదు. ఆ ఆజ్ఞ దయ్యం దగ్గర నుండి వస్తుంది. మా ఆయన శిరస్సు దయ్యమయ్యాడు, అపవాదయ్యాడు. వీడికి అన్ని అపవాద ఆలోచనలు వస్తానే. వీనికి దయ్యం బట్టి నోడతారండి. పాస్టర్ గారు ప్రార్థన చేయి మా ఆయన కోసం.
అన్ని విచిత్రమైనని చెప్తా ఉన్నాడు. నాకు వాక్య విరోధమైనని చేయమంటున్నాడు. కొందరు అంటుంటారు, పాస్టర్ గారు ఏం చేయమంటావండి, మా ఆయన చెప్పాడు. ఏదో తేడా ఉంది, ఎందుకంటే ఇద్దరు చర్చకొచ్చేటోలే. మరి నీకు తెలియదా అమ్మ, అది తప్పని వాక్యానికి వ్యతిరేకం. ఏం చెప్పాలి పాస్టర్ గారు, మనం భర్తకు లోబడాలిగా. ఎవడన్నాడు మనం భర్తకు లోబడాలని? నేను అనలే, వాక్యం అనలే, ప్రవక్త చెప్పలే, బైబిల్ చెప్పలే, పౌలు గారు చెప్పలే, నేను చెప్పలే, ఎవడు చెప్పలే. నీకు ఇంకెవడో చెప్పిండు. భర్తకు నువ్వు లోబడాల, భర్త క్రీస్తుకు లోబడినప్పుడు. ఎందుకంటే క్రీస్తుకు లోబడినప్పుడు ఆటోమేటిక్గా ఆలోచనలన్నీ క్రీస్తువే భర్త ద్వారా నీ దగ్గరకు వస్తాయి. వాక్యమే నీ దగ్గరకు వస్తూ ఉంటుంది భర్త ద్వారా. అర్థమైందా? ఒకవేళ భర్త ద్వారా నీకు వాక్యం రాకపోతే, నువ్వు లోబడాల్సిన అవసరం లేదు. మిగతా విషయాలలో లోబడు. వంట చేయమన్నాడా, చెయ్యి, అది నీ బాధ్యత, నువ్వు భార్యవు. పలానా కూర వండమన్నాడా, వండు. పలానా కూర చేయి ఈరోజు అని చెప్పి చేపలు తీసుకొచ్చి ఇచ్చాడా, చేపలు చేయి. చికెన్ తీసుకొచ్చి ఇచ్చాడా, చికెన్ చేయి. మీ ఆయనకి ఇష్టమైన రీతిగా ఫ్రై చేయమన్నాడా, ఫ్రై చేయి. కానీ సినిమా పోదామన్నాడా, ఫ్రైలు చేయకు, సినిమా ఫ్రై చేయకు. నేను అన్నది అర్థమైందా మీకు? మీ ఆయనకి ఇష్టమైన రీతిగా నువ్వు జీవించు, ఆయన చెప్పేదాన్ని నువ్వు చెయ్యి. ఏమే రేపు పొద్దున నేను డ్రెస్ వేసుకుపోవాలి, దాన్ని ఇస్త్రీ చెయ్యి, రాత్రి నిద్రపోకుండా ఇస్త్రీ చెయ్యి, అది నీ బాధ్యత. అర్థమైందా? ఈ బట్టలు సిద్ధపరచు, రేపు పొద్దున నేను వెళ్ళాల్సి ఉన్నది, ఈ రాత్రి దాన్ని పిండి ఇస్త్రీ చెయ్యి. వాషింగ్ మిషన్లో వేయి, దాన్ని పిండు, తర్వాత ఆరబెట్టు, మళ్ళీ ఇస్త్రీ చేయి, పొద్దున వాళ్ళు రెడీ చేయి. డూ ఇట్. ఎందుకంటే నువ్వు ఉన్నదే సాటినైన సాయం కోసం, నిన్ను దేవుడు పెట్టిందే సాటినైన సాయం కోసం. ఆమేన్. కానీ ఒక విషయం చెప్తా, క్రీస్తుకు లోబడుతున్న భర్త ఎప్పుడు తన భార్యను నిష్ఠూరబెట్టాడు. ఎందుకో తెలుసా? భర్తకు తెలుసు నేను క్రీస్తు స్థానంలో ఉన్నా, క్రీస్తు తన సంఘాన్ని సొంత శరీరం వల్లే ప్రేమించాడు, నేను కూడా నా భార్యను సొంత శరీరం వల్లే ప్రేమించాలి. ఆమె నిష్ఠూర పెట్టకూడదు, ఆమెను బాధ పెట్టకూడదు. ఆమె బాధపడితే నేను బాధపడినట్టే. ఎందుకంటే ఆమె ఎవరో కాదు, నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము, నా అవయములో అవయవం ఆమె. సో అలాంటి భర్త ఎలా క్రీస్తుకు లోబడినవాడు, అలాంటి భర్త ఎలా భార్యను నిష్ఠూర పెడతాడు, ఎలా బాధ పెడతాడు? పెట్టడు. అది కాదు సాధ్యం, ఇది కాదు సాధ్యం. దాట్స్ ద మిస్టరీ, అది మర్మం. ఈరోజు ప్రాబ్లం ఏంటంటే ఈ మర్మం తెలియక సంఘము, క్రీస్తు, ఇటు భర్త భార్య మధ్యలో నడుస్తుంది. ప్రైజ్ లార్డ్. నేను ముగిస్తున్నాను, అర్థమైందా? పౌలు గారు 2వ నిర్గమములో పంపబడిన వాడు. క్రీస్తుకు వచ్చిన ప్రశ్నకు క్రీస్తు జవాబు ఆదిలోనికి తీసుకెళ్ళాడు. పౌలు గారు కూడా ఇప్పుడు ఆదిలోనికే తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే ఆదిలోనే జవాబు ఉంది. మన ప్రవక్త కూడా ఆదిలోనికే తీసుకెళ్ళాడు. మన కాల ప్రవక్త, 3వ నిర్గమం ప్రవక్త, సేమ్ విడాకుల గురించి వచ్చిన ప్రశ్నకు ఆయన వివాహం దగ్గరికి వెళ్ళి బోధించాడు. ఆయన క్యాచ్ ఇట్, పట్టుకున్నారా? అర్థమైందా? కాబట్టి ఇప్పుడు నువ్వు నిజంగా వధువైతే, నువ్వు నిజంగా క్రీస్తు పెళ్లి కుమార్తెవైతే, క్రీస్తు భార్యవైతే, అన్ని విషయాలలో నీ భర్త యందు నమ్మకం కలిగి జీవిస్తావు. ఏదో క్రీస్తుకి, నీ భర్త క్రీస్తు సంఘం కదా, నువ్వు ఇప్పుడు నీ భర్తకు అన్ని విషయాలలో లోబడి జీవిస్తావు, క్రీస్తుకు అన్ని విషయాలలో లోబడి జీవిస్తావు. అదే విషయము ఇప్పుడు భౌతికంగా కూడా అప్లై అవుతుంది. భౌతికంగా కూడా, ఫిజికల్గా కూడా అదే విషయం ఇక్కడ అప్లై అవుతుంది, ఆపాదించబడుతుంది. ఇప్పుడు సేమ్ ఇక్కడ కూడా నువ్వు నీ భర్తకు అన్ని విషయాలలో లోబడతావు. అలానే క్రీస్తు తన సంఘాన్ని తన సొంత శరీరం వల్లే ప్రేమిస్తున్నాడు కదా, ఆమెను సంరక్షించి పోషిస్తున్నాడు కదా. ఓకేనా?
ఆమె కోసం ప్రాణమును పెట్టాడు కదా. ఇప్పుడు కూడా నువ్వు నీ భార్యను అలాగనే ప్రేమిస్తావు పురుషులారా. ఒకవేళ నువ్వు క్రీస్తు స్థానంలో ఉంటే, ఆ మర్మం నీకు అర్థమైతే, క్యాచ్ ఇట్, పట్టుకున్నారా? అర్థమైంది అందరికీ? ఓకే, ఈ విషయాలు మీరు ఇంటికి వెళ్ళాక ఇంకా ధ్యానించండి. రీడ్ హోల్ చాప్టర్. ఈ 11వ అధ్యాయంలో ఉన్నదంతా చదవండి. ఎందుకంటే పౌలు గారు ఇవన్నీ మర్మములు, వివాహము మరి పరిత్యాగం గురించిన మర్మాలు రాస్తున్నాడు. ఆయన కుటుంబం గురించిన మర్మం రాస్తున్నాడు. అదే విషయాన్ని మన ప్రవక్త కూడా బోధించాడు. అందుకే మీరు ఇవన్నీ చదివితే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇవన్నీ మీకు అర్థమవుతూ ఉంటాయి. ఎందుకు అంటే దేవుడు పెట్టిన క్రమాలు ఇవన్నీ, దేవుడు పెట్టిన విధానాలు ఇవి, నియమాలు ఇవి. ఈ నియమాలు మనం దాటకూడదు, ఈ విధానాలు మనం దాటకూడదు. ఒక్కసారి అవ్వ దాటింది, ఏమైంది? మొత్తం క్రమం చెడిపోయింది. మానవ జాతి అంతా ఆది పాపంలో ఇరికిపోయింది, నిత్య జీవాన్ని కోల్పోయింది. ఆ మంచి చెడ్డలతో వృక్ష ఫలమునులో పాలి భాగస్తులు అయినందుకు మొత్తము మానవ జాతి అంతా ఆ జీవవృక్షము పొందుకోవడానికి అర్హత లేని వారుగా మారిపోయారు కదా. ఒక్క క్రమం దాటినందుకు జాగ్రత్త. ఒక్క క్రమం దాటినా జరిగేది ఇదే. కానీ చివరి దినాల్లో జరగదు అట్లా. ఎందుకంటే మళ్ళీ ఆదిని తిరిగి అంతంలో తీసుకొస్తున్నాడు ఆయన. ఏదైతే ఆదిలో జరగలేదో అది ఇప్పుడు అంతంలో జరుగునట్లు చేస్తూ ఉన్నాడు ఆయన. అదే క్రొత్త జన్మ, అదే ఈ గడియ వర్తమానం. అర్థమైందా? అర్థమైన రామ చెప్పండి. సో మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఐ బిలీవ్ ఇట్. నేను నమ్ముతున్నాను ఈ విషయాలన్నీ మీకు కనువిప్పును కలిగిస్తాయని, మీ మనోనేత్రాలను వెలిగిస్తాయని, మీ జీవితాలను సరిచేస్తాయని. ఆత్మీయంగా, భౌతికంగా, 2 రకాలుగా ఖచ్చితంగా ఇవి మీ జీవితాలను సరిచేస్తాయని నమ్ముతున్నాను నేను. లెట్ us pray. ప్రార్థించుకుందాం. లెట్ us pray. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి. ఎవరో మనోభావాలను కించపరచాలనో, ఎవరో మనోభావాలను బాధ పెట్టాలనో ఇవి నువ్వు బోధించలేదు. కానీ ఆదిలో ఉన్న క్రమమును తిరిగి తీసుకొస్తున్నావు నువ్వు. క్రీస్తు సంఘము పర్ఫెక్ట్ కపుల్, పరిపూర్ణమైన జంట. అది మొదటిగా ఆదాము అవ్వలో చూపించబడింది. అయితే ఆదాము అవ్వలో చూపించబడిన జంట తప్పిపోయింది కాబట్టి మరలా నువ్వు కడపటి ఆదాముగా వచ్చి నూతన సృష్టికి, క్రొత్త సృష్టికి నువ్వు ఆది అయ్యి కొత్త సృష్టిని సృజించడం మొదలుపెట్టావు నువ్వుగా. ఆ కొత్త సృష్టిలో సృజించబడిన వాళ్ళము మేమే ప్రభువా. ఆ క్రొత్త జన్మ ద్వారా మేము నీకు జన్మిస్తూ ఉన్నాం, నీ వంశవాళ్ళు అవుతున్నాం, నీ కుమారులు కుమార్తెలు అవుతున్నాం. ఆ నూతన సృష్టికి నువ్వు మాకు ఆదివై ఉన్నావు, నువ్వే మాకు ఆదివై ఉన్నావు. వాటన్నిటిని మేము ఇప్పుడు పొందుకుంటున్నాం దేవా. మరియు ఏదైతే ఆదాము అవ్వలు చేయలేకపోయారో ఇప్పుడు క్రీస్తు ఆయన సంఘం కలిసి చేస్తూ ఉన్నారు. ఏదైతే ఆదాము అవ్వలు ఆ దేవుని పరిపూర్ణ చిత్తాన్ని జరిగించలేకపోయారో ఇప్పుడు కడపటి ఆదాము క్రీస్తు, కడపటి శ్రీమతి ఆదాము ఈ సంఘము అది జరిగిస్తూ ఉన్నది. ఎస్, అదే నీ పరిపూర్ణ చిత్తం ప్రభువా. అదే ఈరోజు ఈ వివాహము మరి పరిత్యాగంలో దాగున్న మర్మము, దేవుని కుటుంబంలో దాగున్న మర్మం ఇది అర్థమవునట్లుగా నీ పిల్లలకు దయచేయి. దీని మాదిరియే ఆత్మ సంబంధంగా ఉన్న దీని మాదిరియే భౌతిక సంబంధంగా కుటుంబాలు కలిగి ఉంటాయి. ఎందుకంటే పౌలు గారు చెప్పినట్టు క్రీస్తుని గురించి, సంఘముని గురించి నేను దీన్ని బోధిస్తున్నాను, కానీ ఈ మర్మము గొప్పదై ఉన్నది, కానీ అది భార్యాభర్తల మధ్యలో చూపించబడుతుంది అన్నాడు. ఛాయగా, నీడగా చూపించబడుతుంది అది భార్యాభర్తల మధ్యలో క్రీస్తు సంఘముని యొక్క నిజ విషయాలు. ఓ దేవా, ఈరోజు మా కుటుంబం అలాగనే ఉండును కాక. క్రీస్తు సంఘం ఎలా ఉన్నదో ఈ చివరి దినాలలో మేము కూడా భార్యాభర్తలం అలాగనే ఉందుము కాక. క్రీస్తు సంఘములో పుడుతున్న పిల్లలు ఎలా ఉంటున్నారో, క్రొత్త సృష్టిగా వాళ్ళు ఎలా ఉంటున్నారో మా పిల్లలు కూడా అలానే ఉండును కాక. ఆ కృప మా అందరికీ దయచేయి. నిజంగా ఈ విషయాలన్నీ
తప్పక ప్రతి బిడ్డకు తెరవమని ప్రార్థిస్తున్నా. కులపిచ్చున్న వాళ్ళకు, కులగజ్జున్న వాళ్ళకు కొత్త జన్మ లేదు. వాళ్ళు పరలోకపు స్థలములలో ఇప్పుడు కూర్చుండబెట్టబడలేదు. వాళ్ళు ఇప్పుడు పరలోకపు స్థలములలో లేరు. వాళ్ళు ఇప్పుడు కొత్త జన్మ ద్వారా మాత్రమే అక్కడికి వెళ్ళగలుగుతాం. మేము పరలోక రాజ్యంలో ప్రవేశించే విధానం నువ్వు యోహాను సువార్త 3:3-5 చెప్పావు. నువ్వు అక్కడ ఎలా ప్రవేశిస్తామంటే నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించిన వాడే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తున్నాడు అన్నాడు. ఇప్పుడు అక్కడ పౌరస్థితి కలిగి ఉన్నాం మేము. కులగజ్జి కులపిచ్చున్న వాడికి ఆ పౌరస్థితి లేదు. వాని నాగరికత మారలేదు, వాని సంస్కృతి మారలేదు, వాని ఆచారాలు సాంప్రదాయాలు మారలేదు. అందుకే వాళ్ళు ఆ పరలోకపు స్థితి ఏంటో వాళ్ళకి అర్థం కావట్లే. ఆ అదృశ్య ప్రపంచం వాళ్ళకు తెరవబడట్లే. ఆ అదృశ్య ప్రపంచం వాళ్ళకు తెరవబడి ఆ సూపర్ న్యాచురల్ లైఫ్, ఆ సహజాతీతమైన జీవితం ఏంటో వాళ్ళకి అర్థం కావట్లే. ఆ నమ్మలేని నిజాల జీవితం ఏంటో వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ అర్థమవుతున్న వాళ్ళు ధన్యులై ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు పరలోక స్థలంలో ఉన్నారు. మా నాగరికత మారిపోయింది. మేము పుట్టి పెరిగిన కులము యొక్క నాగరికతలో మేము ఇప్పుడు లేము. మేము ఆ పాత జన్మ ద్వారా, ఆ ఆది పాపము ద్వారా జన్మించబడిన జన్మ ద్వారా వచ్చిన నాగరికత, వచ్చిన సంస్కృతి, ఆచారాలు, సాంప్రదాయాలు, వాతావరణంలో మేము లేం ప్రభువా. ఇప్పుడు మేము క్రొత్త సృష్టిగా మారిపోయాం, నూతన సృష్టిగా మారిపోయాం. ఇదిగో పాతవన్నీ గతించెను, సమస్తము నూతనవాయనని చెప్పిన వారిలో మేము ఉన్నాం ప్రభువా. మేము ఆ నూతన సృష్టికి నువ్వు ఆదిగా ఉంటే మేము ఆ ఆది అయిన నీలో నుండి జన్మించబడిన వాళ్ళం. మేము నీ కుమారులం, కుమార్తెలమై ఉన్నాం. అందుకే ఈ 2000 సంవత్సరాల నుండి నీకు పెద్ద కుమారుడు చిన్న కుమారుడు లేడు, నీకు మనుమళ్ళు మనుమరాలు లేరు, నీకు అందరూ కుమారులు కుమార్తెలే ప్రభువా. మేము మరలా తిరిగి మేము ఆ సంతానంగా ఉత్పత్తి చేయబడుతున్నాము. పలకబడిన మాట ద్వారా ఏదైతే ఆదామవ్వలు తీసుకురాలేకపోయారో ఇక్కడ తీసుకురాబడుతున్నాం ప్రభువా. ఏమి అద్భుతమైన ప్రణాళిక నీదంతా. అందుకే మా నాగరికత మారిపోయింది. మాది ఇప్పుడు వాక్యమే మా నాగరికత.